సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. యాక్చువల్గా మా ఫాదర్ కూడా కానిస్టేబుల్. నాన్నగారు ఎక్కువగా ఈ ప్రాంతం పనిచేశారు కాబట్టి అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ బాగుంది. క్వార్టర్స్లో అందరం ఉన్నప్పుడు ఒక్కసారిగా అమరావతి నైట్ అంతా ఆల్మోస్ట్ 4-5 అవర్స్ మొత్తం ఫైరింగ్ అవుతుంది. ఇక్కడ చదువుకున్న తర్వాత మీరు విజేత కాంపిటీషన్లో త్వరలో ఎస్ఐ నోటిఫికేషన్ అంటే అప్పటిగా జాబ్ చేస్తున్నా కానీ కొంచెం రోజు వెళ్ళడము రావడము. ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్లో పరిగి పోలీస్ స్టేషన్. మన షాద్నగర్ రూట్లో ఒక అతను అట్లా పడిపోయినాడు జస్ట్ అలాగా. 14 సంవత్సరాలకు బాగా గుర్తుండిపోయిన కేసు లేదా కేసులో మీకు కన్విక్షన్ వచ్చిన కేసులు ఏమన్నా? నల్గొండలో పోక్సో కేసులో ఒక 2 కేసులలో కన్విక్షన్ వచ్చింది. 323ని 324 చేయొచ్చు. ఇంతకుముందు అంటే నాలెడ్జ్ లేకుంటే వేరు ఉండేది, అప్పుడు ఎట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే మీలాడంగా ఆఫీసర్స్కి టౌన్లో రావాలి, యూనిఫామ్ వేసుకోవాలి, పబ్లిక్లో నిల్చుంటే అదొక ఇమేజ్ వస్తుంది. మనం పోలీస్ స్టేషన్లో కూర్చొని కంప్లైంట్స్ తీసుకొని కేసు చేయడం కాదు. సివిల్ కేసులో రాగానే మీరు సివిల్ మ్యాటర్ పంపిస్తారా? లేదు, మొత్తం కంప్లైంట్ చదివిన తర్వాత దాని ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సివిల్ కేసు అంటే క్లియర్గా పోలీసులు దానికి స్పెసిఫిక్గా మన చట్టంలో చెప్తుంది. బటర్ఫ్లై గెయిన్ ఏంటి, ఆ రోజు కంప్లైంట్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా బ్రేక్ చేసి. దీపనగర్ల లిమిట్స్లో మినిస్టర్ గారు బందోబస్తు ఉంది. నేను బందోబస్తుకి వెళ్ళాను. మామూలుగా వెళ్తే అతని దగ్గర కేజీ పైన గోల్డ్ ఉంది సార్ అన్నాడు. ముందు సీట్లో నుంచి టవలేసి లాగి మధ్య సీట్లో కింద కాళ్ళ దగ్గర. దొరకని కేసులు అంటే ఓకే, కానీ దొరికిన కేసులో కొంచెం కష్టపడి వాళ్ళకు మనిషి పోయిన ఆ ప్రాపర్టీ ఇవ్వడంలో. ఈ సెకండ్ కేసు చెప్పండి. సెకండ్ కేసు సార్, ఇప్పుడు నైట్ 11:30కి ఇందులో 15 తులాస్ గోల్డ్ వితిన్ ½ అన్ అవర్లో డిటెక్ట్ చేసాము. 15 తులాస్ గోల్డ్ కవర్లో కట్టి బ్లాక్ కలర్లో సబ్జె పని పడేసింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు ఎం కృష్ణ గారు. 2009 బ్యాచ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వనపర్తి. కృష్ణ గారు 2009లో డిపార్ట్మెంట్కి వచ్చి, అంతకుముందు టీచర్గా పనిచేసిన ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎస్ఐగా వికారాబాద్కి కొన్ని చాలా ప్రాంతాల్లో పనిచేశారు. అక్కడ పనిచేసినప్పుడు ఎలాంటి కేసులు ఉండేవి. ప్రస్తుతం వనపర్తిలో ఆయనకు మంచి కేసు డిటెక్ట్ చేశారు, మర్డర్ ఫర్ గెయిన్. దాంట్లో ఎలాంటి లీడ్స్ లేవు, కానీ ఆయన ఒక ప్యాషన్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఆ కేసు బ్రేక్ త్రూ వచ్చింది. దాదాపు కేజీ బంగారం కూడా రికవర్ అయింది. ఆ కేసు ఏంటో, ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు కృష్ణ గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకున్న విషయాన్ని ఆయన అడుగుతుంది. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే కేసు బ్రేక్ త్రూ తీసుకురావడం అనేది ప్రతి పోలీస్ ఆఫీసర్కి 70% సాటిస్ఫాక్షన్స్, కానీ ఇంకొక 30% అందులో కన్వర్షన్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఈ కేసులో కూడా మీరు కన్వర్షన్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పే ముందు, వనపర్తిలో మర్డర్ ఫర్ గెయిన్ గురించి చెప్పే ముందు, మీరు గతంలో టీచర్, ప్రస్తుతం యూనిఫామ్ వేశారు. గతంలో కర్ర పట్టుకున్నారు, ఇప్పుడు లాఠీ పట్టుకున్నారు, అంత ఒకటే తేడా. యూనిఫామ్ వేయాలనేది బై ఛాన్సా బై చాయిసా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కృష్ణ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఈ డిపార్ట్మెంట్ రావాలనుకోవచ్చు? నా పేరు ఎం కృష్ణ అండి. నేను 2009 బ్యాచ్. యాక్చువల్గా మా ఫాదర్ కూడా కానిస్టేబుల్. ఇక్కడే పోలీస్ ఫ్యామిలీ మీద. అది పోలీస్ ఫ్యామిలీ. ఇక్కడే వనపర్తి టౌన్, రూరల్, ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లోనే పనిచేశారు. దాంతోపాటు నేను ఇక్కడే వనపర్తిలోనే చదువుకున్నాను. అంటే 1 to 7th 8th వరకు మా ఫాదర్ ఎంబడి అక్కడ వేరే దగ్గర చదువుకున్నాను, కానీ ఇంటర్మీడియట్ అంతా ఇక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడే అప్పుడు ఫ్యామిలీలో 5 మెంబర్స్ చిల్డ్రన్ ఉండడం వల్ల ఇమీడియట్గా జాబ్ రావాలని టీటీస్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా డిఎస్సి రాయడంతో 2003 బ్యాచ్లో టీచర్గా సెలెక్ట్ అయ్యాను. టీచర్గా సెలెక్ట్ అయ్యి నారాయణపేట మండలంలో టీచర్గా పనిచేశాను. ఒక 5-6 ఇయర్స్ పనిచేశాను. తర్వాత ఫస్ట్ నుంచి కూడా మా ఫాదర్ ఇన్స్పిరేషన్తోనే పోలీస్ అవ్వాలని కొంచెం బాగా అది ఉండేది. అప్పుడు పోలీసులు బయట చూడడము, మా ఫాదర్ని చూడడము. మా ఫాదర్ కూడా చాలా పబ్లిక్తో మంచి ర్యాప్ మెయింటైన్ చేయడం, ఆఫీసర్తో. గాలెన్న.
అంటే ఆయనకు వనపర్తి చేశారా? ఆ వనపర్తి కూడా చేశారు, ప్లస్ ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో చాలా పోస్టింగ్లు చేశారు. మీ నాన్నగారితో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఎక్కువగా ఈ ప్రాంతం పనిచేశారు కాబట్టి అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ బాగా ఉండేది ఇటు. ఎస్ సార్. పానగల్ దళం అని చాలా ఉండేది. ఆ మూవ్మెంట్ గురించి ఎప్పుడైనా చూసారా? మీ నాన్నగారు చెప్పేవారు? అది కాదండి, అంతకన్నా డేంజరస్ సిచ్యువేషన్ ఒకసారి అయింది. అమరాబాద్ పోలీస్ స్టేషన్లో మా ఫాదర్ పనిచేస్తున్నప్పుడు 2002లో నేను అమరాబాద్ బ్లాస్ట్ అయింది కదా, అక్కడ మేము ఉన్నాము. అయితే మా ఫాదర్ ఉన్నాము అక్కడ, ఇంట్లో క్వార్టర్స్లో అందరం ఉన్నప్పుడు ఒక్కసారిగా అమరాబాద్ పోలీస్ స్టేషన్ అండ్ క్వార్టర్స్ పైన అటాక్ అయింది. అటాక్ అయినప్పుడు మేమందరం క్వార్టర్స్లోనే ఉన్నాము. అటాక్ అయితే మొత్తం ఫైరింగ్ అవుతుంది, అంతా ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో అసలు అర్థం కాని సిచ్యువేషన్లో మా ఫాదర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉంటే డేంజర్ అని చెప్పేసి మాకు అందరికి ఎట్లా ఉండాలి సెక్యూర్గా అని చెప్పేసి ఒక్క 2 నిమిషాల్లో, అంటే అసలు ఆ సిచ్యువేషన్లో పోలీస్ అని లేదు ఏదని లేదు, జస్ట్ ప్రాణం ఒకటే గుర్తొచ్చేలాగా ఉండేది. మా ఫాదర్ అప్పుడు కూడా అందరం ఇంట్లోనే ఉన్నాం, అందరినీ ఇంట్లో పడుకోబెట్టేసి ఇక్కడే ఉండండి లేవద్దని చెప్పేసి, అప్పటికి మా ఫాదర్ 50 ప్లేస్ ఉన్నాడు. అసలు ఒక 6 ఫీట్ వాల్ని దూకి లోపలికి వెళ్ళిపోయాడు, మన ఫైరింగ్ కోసం అని లేదంటే సేఫ్టీ కోసం అని, మళ్ళీ వాళ్ళకి రిలేటేషన్ ఇవ్వాలి కదా దానికోసం అని పోయి ఆ రోజు మొత్తం మంచిగా అయిపోయింది. మా తర్వాత చూస్తే ఎవరికి ఏం కాలేదు, మంచి అపోజ్ చేయడం వల్ల ఎవరికి ఏం కాలేదు, కానీ వాళ్ళు కూడా ఎవరికి ఏం కాలేదు, కానీ అటాక్ అయితే అయింది. ఆ రోజు యాక్చువల్లీ చనిపోతాం అనుకున్నాం. అట్లాంటి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఫేస్ చేస్తాం. అమరాబాద్ పోలీస్ స్టేషన్ అనేది చాలా పెద్ద రికార్డ్ అప్పట్లో. అవునవును. ఎన్ని గంటలు జరిగింది? తెల్లవారుజామున. అప్పుడు పాలకోట ఇన్స్పెక్టర్ గారు అనుకుంటా. కాదు సార్, అప్పుడు వేరే ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు ఉన్నారా? భాస్కర్ గారు ఎస్ఐ ఉన్నారు అప్పుడు. తర్వాత ఇన్స్పెక్టర్ ఎవరు నాకు గుర్తులేదు కరెక్ట్గా. ఒక 2-3 అవర్స్ జరిగింది, కానీ అప్పుడు కూడా డేర్గా బయటికి రాలేకపోయినాం మేము. నైట్ అంతా కరెంటు బంద్ చేసుకుని అట్లా ఉన్నాం అనమాట. ఎందుకంటే అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఎవరు రావద్దని చెప్పారు. నైట్ అంతా ఆల్మోస్ట్ 4-5 అవర్స్ మొత్తం ఫైరింగ్ అవుతూనే ఉంది కంటిన్యూ 2 సైడ్లు. అక్కడే క్వార్టర్స్లో ఉన్నాము. పొద్దున్న లేస్తే అంతా ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. అసలు ఏం జరిగిందని అందరూ ఒక దగ్గర కావడము ఇట్లా అయిపోయిందని మొత్తం ప్యానిక్ అయిపోయినాం. తర్వాత అది ఒక డేంజర్ సిచ్యువేషన్ మా ఫాదర్తో ఉన్నప్పుడు. కానీ ఆ రోజు అంతా సేవ్. అటువంటి సిచ్యువేషన్ చూసి మీరు మరోసారి పోలీస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినాం, కానీ అయినా కూడా పోలీస్ అంటే కొంచెం ఫ్యాషన్ తగ్గలేదు. కొంచెం పోలీస్ తర్వాత ఎక్కడికి వచ్చారు నాన్నగారు? అప్పుడు అమరాబాద్ అయిన తర్వాత అందరూ ప్యానిక్ అయిపోయిన ఫ్యామిలీస్ అని చెప్పేసి అప్పుడే అక్కడ నుంచి ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చారనమాట. మేము ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ ఉంటే కొంచెం అది ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఎస్పీ గారు పిలిచేసి మీరు వెళ్ళిపోండి ఇంక ఇక్కడ వద్దని చెప్పేసి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంత పెద్ద అటాక్ లా అయింది కాబట్టి అని చెప్పేసి ఇక్కడ చదువుతున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ చదువుకున్న తర్వాత మీరు టీచర్గా అయ్యి అక్కడ పనిచేసిన తర్వాత 2008లో డిఎస్సి అక్కడ మామూలుగా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇట్లా అది విజేత కాంపిటీషన్, అప్పుడు ఓన్లీ విజేత కాంపిటీషన్ ఉండేది. విజేత కాంపిటీషన్ చూస్తే త్వరలో అప్పటికి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేస్తున్నాను. విజేత కాంపిటీషన్లో త్వరలో ఎస్ఐ నోటిఫికేషన్ అంటే అప్పటికే జాబ్ చేస్తున్నా కానీ కొంచెం రోజు వెళ్ళడము రావడము ఈ ప్యాషన్ ఇట్లే మిగిలిపోయిందని ఒక డ్రీమ్ ఉండేది అనమాట. అట్లా ఇంకా టీచర్ జాబ్లో కొంచెం సెలవు ఈజీగా వస్తుంది, ఇక డిసైడ్ అయినాను అనమాట. 2008లో ఇంక వెళ్ళాలన్నట్టుగా నోటిఫికేషన్ వస్తుందంటే ఇమ్మీడియట్గా లీవ్ పెట్టేసి సిటీ వెళ్ళిపోయి అక్కడ ప్రిపేర్ అయ్యి, అంటే యాక్చువల్ కూడా ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే రాకుంటే మళ్ళీ ఎలా ఉంటుందో అన్నట్టుగా ఎవరు చెప్పలేదు. మా నాన్నకి చెప్పాను, ఫ్యామిలీకి ఒకటే చెప్పాను, బయట ఫ్రెండ్స్కి చెప్తే మళ్ళీ రాకుంటే కొద్దిగా మనకు తక్కువ అవుతుందేమో అన్నట్టు ఫీల్డ్లో ఎవరు చెప్పలేదు. వెళ్ళి వచ్చి మళ్ళీ మామూలుగా జాబ్ చేస్తుంటే రిజల్ట్ వచ్చి ఎస్ఐకి సెలెక్ట్ అయ్యి 2009లో ట్రైనింగ్ వెళ్ళి అక్కడ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పీరియడ్ నాన్నగారు మేమగారు వచ్చి ఉంటారు, చూసి ఏమన్నారు? అసలు ఆ సిచ్యువేషన్ కన్నా నేను టీచర్ జాబ్ చేస్తూ ఆ రోజు అంతా పడుకొని ఇట్లా రిజల్ట్ వచ్చింది, ఫోన్ చూస్తే సివిల్ ఎస్ఐ ఇస్తున్నాడు. మా ఫాదర్ కూడా డిపార్ట్మెంట్ అతను కూడా తెలుసు కదా, అతను ఏఎస్ఐ ఉన్నాడు అప్పుడు. ఆఫీసర్స్ అందరు దగ్గర చాలా క్లోజ్అప్లో చూశారు కదా. అప్పుడు సెలెక్ట్ అయినప్పుడే అసలు ఆ రోజు పడుకొని ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది సివిల్ వచ్చిందా అని అట్లా కొద్దిగా అట్లా అయిపోయింది. తర్వాత పాసింగ్ అవుట్ పీరియడ్లో కూడా వచ్చిండు. అంటే అతను పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏఎస్ఐ అని అసలు నాకు చెప్పలేదు, కానీ నాకు తెలిసిపోయింది అతని ఫీలింగ్ ఎట్లా ఉందన్నట్టుగా. సాధారణ గొప్ప విషయం కదండి, నా కొడుకు నాకన్నా పెద్ద పెరిగాడు అంటే ఇంకా చాలా హ్యాపీ ఉంటారు. ఓకే, అక్కడ అందరికి ఫ్రెండ్స్కి చెప్పుకొని హ్యాపీగా. అప్పుడు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సర్వీస్ ఉన్నారా? లేరు, 2012లో రిటైర్ అయ్యారు, ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. అది అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్లో పరిగి పోలీస్ స్టేషన్ చేశాను. పరిగి పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఎవరు మీకు ఎస్పీ ఎవరు? అప్పుడు ఎస్పీ రాజకుమారి మేడం ఉండే సార్, రాజకుమారి మేడం అని మేడం. తర్వాత విజయనగరం ఎస్పీగా చేశారు. రాజకుమారి మేడం మాకు ఫస్ట్ ఎస్పీగా చేశారు. ఏముందండి పరిగిలో ఛాలెంజ్ మీకు? పరిగిలోన
అంటే అప్పుడు ఎక్కువ రోడ్ యాక్షన్ తప్ప ఏం కనిపించవు అక్కడ. అంటే రోడ్ యాక్సిడెంట్ అంటే అక్కడ మనుషులు కొద్దిగా సెన్సిటివ్ ఉంటారు, ఊకే ఏమన్నా కూడా సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. తర్వాత అప్పుడు సారా ఎక్కువ నడిచేది, ఎక్కువ సారా నడిస్తే బాగా సారా తాగి బాడీ ఎఫెక్ట్స్ బాగా అయ్యాయి అనమాట. ఈ లిక్కర్ కాకుండా సారా మనకు మనిషి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాని మీద బాగా అయ్యేది, అఫెన్సెస్ బాగా అయ్యేవి. కొద్దిగా సారా తగ్గిన తర్వాత ఈ ఆరోగ్యం తగ్గితే అప్పటి నుంచి కొద్దిగా పర్లేదు, కానీ లిక్కర్ కన్నా డేంజర్ ఉంటుంది కాబట్టి అఫెన్సెస్ పెద్దగా అయ్యేవి. ఇట్లా మర్డర్ అయ్యేవి, తర్వాత బాడీ అఫెన్సెస్ బాగా అయ్యేది. పబ్లిక్ కొద్దిగా సెన్సిటివ్ ఉండి ఎక్కువ సూసైడ్ టెండెన్సీ ఉండేది. అక్కడ మీరు ఎంతకాలం పనిచేస్తారు పరిగిలో? 1.5 years చేశానండి. ఏముందండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? అంటే ఫస్ట్ పోస్టింగ్లో మెమరబుల్ ఉంటాయి కదా. అవునవును. ఒక కేసు షాద్నగర్ నుంచి, అంటే పరిగి నుంచి మన షాద్నగర్ రూట్లో ఒక అతను అట్లా పడిపోయినాడు, జస్ట్ అలాగా గుంతలో, చిన్న ఒక రోడ్ నుంచి ఒక 100 meters దగ్గర అట్లా మామూలుగా పడిపోయి ఉన్నాడు, చనిపోయిండు. మేము వెళ్ళి వీడేదో తాగినట్టున్నట్లే ఏందో అనుకొని పోయాం. మళ్ళీ రోజు క్యాజువల్గా తీసుకొని ఏదో వీడు చనిపోయిండు అని, అసలు అన్నోన్ పర్సన్. తర్వాత ఏం చేసాం, అన్నోన్ పర్సన్ అని చెప్పి తెచ్చి మార్చురీలో పెట్టాము. దాన్ని అంతా కొంచెం మాట్లాడలేదు, చూస్తే తర్వాత అది మర్డర్ అని తెలియదు. మాకు ఇంజురీ లేదు, ఏమీ లేదు. ఏందో అంటే వీడు ఏదో వచ్చి తాగి హెవీగా డ్రింక్ చేసి డిహైడ్రేట్ అయిన అనుకున్నాం. ప్రసాద్ సార్ అని మా ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, మామూలుగా ప్రసాద్ అని ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు. చూసాము, చూసిన తర్వాత అతన్ని ఐడెంటిఫై చేయడానికి మొత్తం షాద్నగర్ అంతా పంపిస్తే తర్వాత అది మర్డర్ అని తెలియంది. మర్డర్ అని తెలియందంటే అసలు ఎట్లా జరిగింది మర్డర్, ఇంజురీ లేదని మేము చూస్తే అతని వైఫ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని, ఇతను కొంచెం పనికి వెళ్తే ఆమె పనికి వెళ్ళిన దగ్గర వెళ్ళి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని, వాళ్ళు అప్పుడే 2014-15లోనే ఎంత నాలెడ్జ్ అంటే ఇంజురీ లేకుండా చంపాలని, ఇంజురీ లేకుండా చంపాలని చెప్పేసి ఈ భర్త కొంచెం ఇతను డ్రింక్ చేస్తాడు. వాడిని తీసుకొచ్చి అతనితో ఫ్రెండ్షిప్ చేసి రా పోదాం మందు తాగుదాం అని చెప్పేసి, అక్కడ లోకల్ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ భార్యకు చెప్పి నేను ఈరోజు మీ భర్తను చంపేస్తున్నానని చెప్పేసి తీసుకొచ్చి 4 minutesకి వచ్చి ఒక రోడ్ పక్కల తీసుకెళ్ళి అతనికి బాగా ఇద్దరు కలిసి ఫస్ట్ ఫ్రెండ్లీగా కొద్దిగా తాగే వరకు ఒక 2-3 గ్లాసుల వరకు మామూలుగా తాగింది. తర్వాత ఏం చేసిండు వాడు కొద్దిగా వాడికి ఎక్కువ తాగడం, వీడు తక్కువ తాగడం, అక్యూజ్డ్ పర్సన్ తక్కువ తాగి లాస్ట్ గ్లాస్ తాగేటప్పుడు ఏం చేసిండంటే దాంట్లో ఒక తెచ్చుకున్న పాయిజన్ కొద్దిగా కలిపేసిండు. వీడు తాగుతున్నాడు, వాడికి ఎక్కువ తాగిచ్చేసిండు, ఇంజురీ కనిపించద్దు అన్నట్టుగా అట్లా చేసి తాగిపిస్తే వాడు తాగి అట్లే పడుకుంటాడు అనమాట. మనం చూస్తే ఎక్కువ తాగిండా లేదంటే ఏదో అన్కాన్షియస్ అయి చనిపోయినట్టుగా అనిపించింది. కానీ తర్వాత అతను ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లు అంతా చూస్తే ఇది బయటకు వచ్చింది. కానీ పోస్ట్ మార్టం తెలిసిపోద్ది కదా, అంటే ఇంజురీ లేదు కానీ ఫ్యామిలీ ప్రాబ్లంతో కూడా పాయిజన్ తీసుకొని ఉండొచ్చు కదా, ఇంట్లో ప్రాబ్లమ్. ఎలా బ్రేక్ అయిందండి? అంటే అతను ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చూస్తే కొద్దిగా ఊర్లో వెళ్ళాము. ఇతను దొరికిన తర్వాత ఏమైందని వెళ్తే మామూలుగా మేము ఇక్కడ ఎందుకు వచ్చిండు అతను వాళ్ళకి ఇంటిమేట్ చేద్దామని క్యాజువల్గా వెళ్తే వాళ్ళ ఊర్లో మాట్లాడుతూ ఉంటే వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండి అవును అటు చనిపోయింది అని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలియదు, కానీ 2-3 ఫ్రెండ్స్కి తెలుసు ఇట్లా వీళ్ళ వైఫ్ కొద్దిగా ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి. ఆమె ద్వారా తెలిస్తే మెల్లిగా ఆమెను తీసుకొచ్చి మాట్లాడితే ఫస్ట్ ఆమె ఏం తెలియనట్టు ఏమి ఏడవకపోవడం, క్యాజువల్గా ఉండడం. తర్వాత సస్పెక్ట్ పర్సన్ కూడా తీసుకొచ్చి వాడిని కొద్దిగా ఇంట్రాగేషన్ చేసి అది చేస్తే బ్రేక్ అయిపోయాడు. లేదు సార్ ఇట్లా ఉందని చెప్పేసి పత్తి కూలికి తీసుకెళ్తాను, నేనే కూలికి తీసుకెళ్ళినప్పుడు నాకు పరిచయం అయితే అట్లా మెల్లిగా నేను అది చేసినాను తర్వాత ఇట్లా చంపొద్దని ఇట్లా చేద్దామని చెప్పేసి లాస్ట్ వరకు బాగా తాగించి ఎక్కువ దాంట్లో కొద్దిగా పాయిజన్ వేసినాను సార్ అని చెప్పేసి అట్లా డిటెక్ట్ చేసాం అనమాట. అంటే యాక్చువల్గా క్యాజువల్ తీసుకొని ఎవరు తెలియకుంటే అది మామూలుగా అయిపోయింది. కానీ కొద్దిగా మనం ఇన్వెస్టిగేషన్లో ఊర్లో వెళ్ళి పబ్లిక్తో మాట్లాడము, వాళ్ళతో మాట్లాడి మనం ఆఫీసర్లాగా కాకుండా కొద్దిగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడి ఫ్రెండ్స్తో మాట్లాడి ఏమైంది అట్లా అని మాట్లాడితే మనకు అఫెండర్ క్లూ ఎక్కడో దగ్గర వదిలిపెడతారు కదా, అది మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అఫెండర్ ఖచ్చితంగా ఒక విజిటింగ్ కార్డ్ పడేస్తాడు. అది టెక్నికల్ గానే ఉంటుంది, తర్వాత అది ఫిజికల్ గా పర్సన్స్ అన్న చూసింటారు, అది పట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అక్కడే మీ స్కిల్ బయటపడుతుంది. అది బాగా గుర్తుండిపోయింది. అది బాగా పరిగి తర్వాత ఇంకా అక్కడ నుంచి నల్గొండ వెళ్ళాను సార్. నల్గొండ అప్పుడు ఉమ్మడి డిస్టిక్ ఉండేది. నల్గొండలో హైవేలో ఉన్న కోయతపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేశాను. అక్కడ 1 year చేశాను. తర్వాత డిస్టిక్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఓన్ డిస్టిక్ కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చి నారాయణపేట, జడ్చెల్ల చేశాను. తర్వాత కోదండపూర్లో చేశాను. ఇక్కడ కోదండపూర్ అని గద్వాల్ డిస్టిక్లో చేశాను. అక్కడ నుంచి ప్రమోషన్ తీసుకొని సిఐడిలో హైదరాబాద్లో పనిచేశాను.
పనిచేసిన తర్వాత ఇక్కడ ఓకే సార్, ఈ మొత్తం ఈ జర్నీలో మీకు బాగా ఇంకా గుర్తుండిపోయిన కేసులు ఉంటాయి. మీరు చాలా పోలీసులు పనిచేశారు, దాదాపు 8 సంవత్సరాలు అనుకుంటా. లేదండి, 14-15 ఇయర్స్ 14-15 చేశారు, చాలా గుర్తుంటాయి కదా. ఒక మంచి కేసులు చెప్పండి. ఇప్పుడు ఇది వికారాబాద్ కంటే అంటే వనపర్తి రాక ముందు ఎస్ఐగా ఉన్నప్పుడు, అంటే కేసులు ఒకటే కాకుండా 2 ఉంటాయండి. లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడడం, ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేసి రీజాయిన్ చేయడం, ఇటువంటి సంఘటనలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అంటే దాదాపు ఒక థౌజండ్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడింటాము. దాంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న ఇష్యూస్తోన అక్కడ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదొకటి ఇదొకటి చెప్పడం వల్ల వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్తోన వాళ్ళు విడిపోనికి ఛాన్స్ ఉంటుంది. దానికి చాలా కేసులలో ఏం చేస్తామంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కేసులో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ పెట్టుకొని వాళ్ళు విడిపోయేంత వరకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ సపరేట్ పెట్టేసి, పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ సపరేట్ పెట్టేసి వాళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర ఉంటుంది, లేడీ దగ్గర సపరేట్గా, అబ్బాయి దగ్గర సపరేట్గా మాట్లాడి ఎట్లా ఉంటుంది బయట సమాజంలో అని చెప్పి వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ చేయి. చాలా కేసులలో వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వాళ్ళు ఒక 2 డేస్లో మొత్తం చదువుకొని సార్ పేరెంట్స్ వల్లనే మాకు ఇట్లా అవుతుందని చెప్పి రియలైజ్ అయ్యి మనం చేసే కౌన్సిలింగ్ వల్ల చాలా ఫ్యామిలీస్లో వాళ్ళంతా ఈ పేరెంట్స్ వద్దు మనల్ని విడిపోతామని చెప్పేసి ఒక 3-4 కేసుల్లో అయితే ఒక నెక్స్ట్ డే వచ్చి సార్ మేము వెళ్ళిపోతున్నాము, ఊర్లో ఉండము, మేము బయట ఉంటేనే హ్యాపీగా ఉంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం. అయితే ఒకసారి అట్లా సంఘటన చూస్తే నాకు అనిపించింది, లేదు సార్ మీరు చెప్పింది మాకు అర్థమైంది, మేము ఇక్కడ ఉంటే వీళ్ళు మమ్మల్ని కలిసి ఉండనివ్వరు, మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు నాకు చెప్పి మళ్ళీ తర్వాత వచ్చేసి. అప్పుడు కొద్దిగా అనిపించేది, అరే మనం చేయడం వల్ల జస్ట్ ఎంతసేపు ముందు కేసు కట్టి మామూలుగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే అంతే, వాళ్ళ మధ్యలో గ్యాప్ పెరిగిపోయి ఒక ఫ్యామిలీ మొత్తం అయిపోతుంది. చిన్న చిన్న రీజన్స్, మీరు ఇట్లా ఉండాలమ్మా, నువ్వు అమ్మాయి కూడా ఇట్లా ఉండాలి, భర్త ఇట్లా ఉండాలి, అబ్బాయి కూడా పిలిచి అట్లా కాదు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే అది ఉంటుంది, బ్రదర్స్ గిదర్స్ అని చెప్పి కౌన్సిలింగ్ చేయడం వల్ల అట్లా 2-3 చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి చాలామందిని అది కలపడం జరిగింది. కేసులు లేకుండా 14 సంవత్సరాలు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు లేదా కేసులో మీకు కన్విక్షన్ వచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నల్గొండలో పోక్సో కేసులో ఒక 2 కేసులలో కన్విక్షన్ వచ్చింది. ఆ కేసు కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ పోక్సో అప్పుడే వస్తుంది నల్గొండలో చేసినప్పుడు. అక్కడ ఒక 2 కేసులలో, ఈవెన్ వికారాబాద్లో పనిచేసిన 2013 కేసులో కూడా చిన్న యాక్సిడెంట్ కేసులో కన్విక్షన్ వచ్చింది. నల్గొండ 2 పోక్సో కేసులలో వచ్చింది. తర్వాత వికారాబాద్లో చేసినప్పుడు ఒకటి గ్రీవియస్ హార్ట్లో కూడా ఒక కన్విక్షన్ వచ్చింది. అట్లా ఒక 10-15 కేసుల వరకు కన్విక్షన్స్ వచ్చాయి సార్. సాధారణంగా ఒక ఆఫీసర్ పర్ఫెక్ట్గా ఉంటే 323ని 324 చేయొచ్చు. అదే ఆఫీసర్ కొల్యూట్ అవుతే 307ని 324 చేయొచ్చు. ఇలాంటివన్నీ మీ చేతుల్లో ఉంటాయి. అట్లా ఏముండదు సార్. ఇప్పుడు ఇంతకుముందు అంటే నాలెడ్జ్ లేకుంటే వేరు ఉండేది, అప్పుడు ఎట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చట్టం అనేది చేతిలోనే ఉంటుంది కదా, మనం అట్లా చేయడానికైతే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఆ 323ని 324 చేయలేము. అక్కడ ఇంజురీ అంటే ప్రతి దానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. 323, 324, 307 కూడా ఎస్ఓపి ఉంటుంది. బేసింగ్ అంతా ఆ ఇంజురీ ఆ సర్కమ్స్టాన్సెస్ బట్టి దాని ప్రకారం ఉంటుంది. కానీ అట్లా చేయనికైతే ఉండదు. బయట అట్లా ఉంటుంది కానీ అపోహ యాక్చువల్గా మా పైన కూడా ఇప్పుడు ఆఫీసర్స్ అంతా మానిటరింగ్ ఉంటారు, ఆ ప్రెస్ ఉంటుంది, తర్వాత కాంప్లైంట్ విక్టిమ్ తరపున అందరికి ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది. మనం ఏం చేసినా వాళ్ళకి ఈ సెల్ ఫోనే మొత్తం నేర్పించేస్తుంది. కాబట్టి మేము ఏం చేయడానికి ఛాన్స్ అట్లా ఉండదు, అంత లీగల్గా ఉంటుంది, అంత రియల్గా ఉంటుంది. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అని కానీ మీలాంటి యంగ్ ఆఫీసర్స్కి టౌన్లో రావాలి, యూనిఫామ్ వేసుకోవాలి, పబ్లిక్లో నిల్చుంటే అదొక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజే పోలీస్ అంటే భయం, గౌరవం పెంచుతుంది. మీరు అదేవిధంగా ఎస్ఐగా ఉన్నప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ సాయంత్రం తిరిగేవారా లేదా ఆఫీసులో కూర్చొని పనిచేసేవారు? కంపల్సరీ తిరగాలి సార్. ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఇప్పుడు మనము ఏరియాలో ఎందుకు తిరగాలంటే ఇప్పుడు మన ఏరియాలో అఫెన్స్ చేయడానికి ఎప్పుడు అఫెండర్ బయటనే ఉంటాడు. మనం పోలీస్ స్టేషన్లో కూర్చొని కంప్లైంట్స్ తీసుకొని కేసు చేయడం కాదు, మనం విజిబుల్గా ఉంటేనే అఫెండర్ అనేవాడు మనం బీట్ కానిస్టేబుల్ తిప్పడం కానీ మనం తిరగడం కానీ, మనం యూనిఫామ్లో తిరిగి ఏదో అది చేయడం అని కాదు, మన ప్రజెన్స్ బయట రోజు సపోజ్ వనపడుతుంది అనుకోండి, రోజు ఒక ఏరియాలో ఒక టైంలో, ఒకరోజు మార్నింగ్, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు సాయంత్రం, నైట్లో తిరగడం, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అన్నెసరీగా మూవ్మెంట్ చేసి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటే అఫెండర్ అనేవాడు ఏం చేస్తాడంటే భయపడతాడు. పోలీస్ మూవ్మెంట్ ఉంది, మనం ఇక్కడ అఫెన్స్ చేయలేము, అఫెన్స్ చేస్తే మనం పట్టుకుంటారని. తర్వాత మనం మూవ్మెంట్ ఉంటేనే వాడు కొద్దిగా ఏంటంటే అఫెండర్ అని చూడు, ఏ రకమైన అఫెండర్ అయినా సరే వద్దులే పోలీస్ మూవ్మెంట్ ఉందని అఫెన్స్ని చాలా ప్రివెంట్ చేయొచ్చు పోలీస్ మూవ్మెంట్కి.
మీరు అన్నట్టుగా యూనిఫామ్ వేసుకొని తిరగడము అది అంత తక్కువ, కానీ మా మూమెంట్ ఉంటే ఏమవుతుందంటే అఫెండర్ అఫెన్స్ చేయడానికి భయపడతాడు. ఎందుకంటే దొరికిపోతాం పోలీస్ మూమెంట్ ఉందని ఎంబడే ఇంకా రాడు చేయడు, దీన్ని హెల్మెట్ తీసుకొని వేరే ప్లేస్ చేస్తాడు అనమాట. ఓకే, ఇంకా మీ 14 సంవత్సరాల్లో సివిల్ కేసులు ఉంటాయి. సివిల్ కేసులు చాలా వచ్చి ఉంటాయి మీరు. సివిల్ కేసులో రాగానే మీరు సివిల్ మ్యాటర్ని పంపిస్తారా, లేదు మొత్తం కంప్లైంట్ చదివిన తర్వాత దాని ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అంటే సివిల్ మ్యాటర్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేయకుండా సార్, సివిల్ మ్యాటర్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేయం. దాంట్లో క్రిమినల్ మ్యాటర్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తాం. సివిల్ కేసు అంటే భూమి పంచాయతీ అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే అపోహ, భూమిలోకి వాడొచ్చిన వీడు వచ్చిందంటేనే అదే అఫెన్స్ సివిల్ మ్యాటర్ అనుకుంటాం. కానీ సివిల్ కేసు అంటే క్లియర్గా పోలీసుకు దానికి స్పెసిఫిక్గా మన చట్టంలో చెప్తుంది, మీ ల్యాండ్లోకి నేను రావడము, ఆ క్రిమినాలిటీ ఉంటే ఇమ్మీడియట్గా కేసు చేయాల్సిందే. సివిల్ మ్యాటర్ అంటే సార్ ఇప్పుడు నా భూమి ఉంది, నా భూమిలో ఆయన కబ్జాలో ఉన్నాడు, మీరు పంపేయండి అంటే అది సివిల్ మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు నా ల్యాండ్లో అతను ఉంటాడు, పొజిషన్ ఖాళీ చేయమంటే సివిల్ అట్లా ఉంటే మాత్రం చదివి చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ ఎట్లా ఉందో చెప్పి దాని ప్రకారం కోర్టుకి వెళ్ళమని చెప్పేసి అడ్వకేట్ చెప్తాము. దాంట్లో ఏమాత్రం క్రిమినాలిటీ ఉన్నా ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. తర్వాత సిఐడిలో ఎకనామిక్ వింగ్గా ఏం చూసారు? జనరల్ అఫెన్సెస్ వింగ్లో చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది ఆల్మోస్ట్ 1 year. ఓకే, ఇక్కడ చెప్పండి సార్, మర్డర్ ఫర్ గెయిన్ ఏంటి, ఆ రోజు కంప్లైంట్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా బ్రేక్ చేశారు? సార్ ఆ రోజు మన వీపన్గన్ల లిమిట్స్లో మినిస్టర్ గారు బందోబస్తు ఉంది, నేను బందోబస్తుకి వెళ్ళాను. మామూలుగా వెళ్తే వీపన్గన్లలో ఉన్నాము, నడుస్తుంటే ఒక మా వీపన్గన్ల ఎస్ఐ గారు ఏం చేశారంటే ఫోన్ వచ్చింది, ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ రోడ్ పక్కల పడి ఉంది మన వీపన్గన్ల లిమిట్స్ అని చెప్పేసి ఫోన్ వస్తే, నేను రోడ్ పక్కన పడింది కదా డెడ్ బాడీ అంటే యాక్సిడెంట్ అవుతుంది మేబీ, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎస్ఐ గారిని పంపించి నేను అంతా బందోబస్తు కంప్లీట్ చేసుకొని సరే అని వెళ్దాం మళ్ళీ వచ్చేద్దాము అని చూస్తుంటే ఆ వీపన్గన్ల ఎస్ఐ రాణి గారు ఫోన్ చేసి లేదు సార్ ఒకసారి మీరు రండి, కొంచెం ఇది అంతా ఎట్లా ఉంది అంటే, నేను ఇమ్మీడియట్గా ఇటు రాకుండా సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే ఎట్లా ఉందంటే అది ఇంజురీస్ ఉన్నాయి కొంచెం ఫేస్ పైన, ఇట్లా మేల్ అయితే ఇంజురీస్ ఉన్నాయి. రోడ్కి సైడ్కి పడిపోయాడు, కింద కొంచెం గుంతలాగా ఉంది, దాంట్లో పడిపోయాడు. అంటే కొంచెం సస్పెక్ట్ కూడా చేయొచ్చు, తగులితే ఇట్లా బండి తగిలితే ఎగిరిపోయి పడ్డట, అంత పెద్ద ఇంజురీ లేదు బాడీ పైన. కొద్దిగా సస్పెక్ట్ చేసి అనుకుంటున్నాము ఇట్లా ఉంది కదా, సరే ఇంజురీ ఉంది, యాక్సిడెంట్ కూడా అయి ఉండొచ్చు అని అనుకున్నాము. కొద్దిగా డౌట్ వస్తుంది, పరిగి కేసు కూడా గుర్తొచ్చింది. తర్వాత ఏం చేసినాము, తర్వాత కొంచెం డౌట్గానే ఉండి ఏం చేసినాము, సరే ఫస్ట్ అని చెప్పేసి ఎవరు లేరు కదా, విక్టిమ్ అతను బేసికల్గా ఆంధ్ర చనిపోయిన పర్సన్, డిసీజ్డ్ పర్సన్ అన్నట్టు. మేము ఇంకా లోకల్ పంచాయత్ సెక్రటరీని పిలిచేసి కాంప్లైంట్ తీసుకున్నాము. మామూలుగా 174 సస్పీషియస్ డెత్ తీసుకున్నాము. ఇమీడియట్గా మొత్తం ఫొటోస్ తీసుకొని అంతా కొంచెం డౌట్గానే ఉంది, కానీ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయొద్దన్నట్టుగా బాడీని షిఫ్ట్ చేసాం. ఈ డెడ్ బాడీ ఎవరిది అని చెప్పేసి అక్కడ రమేష్ గారు అని ఏఎస్ఐ గారు ఉండేది, ఇమీడియట్గా ఆఫీసర్ చెప్పినాం, ఎస్పీ సార్ చెప్పి కొంచెం సస్పీషియస్ ఉందంటే వెరిఫై చేయండి అని చెప్పేసి సార్ చెప్పినాడు. నేను సాయంత్రం వరకు మొత్తం వాట్సాప్ గ్రూప్లో, ప్రెస్ గ్రూప్లో, అన్ని గ్రూప్లలో షేర్ చేశాను ఫోటో అంతా షేర్ చేసి ఎవరో అన్నోన్ పర్సన్ ఇతను చనిపోయారు ఉంటారు అనేది మార్చిలో డెడ్ బాడీ పెట్టాము. అంతా వచ్చి డెడ్ బాడీ షిఫ్ట్ చేసిన 1 hourకి వాళ్ళ బ్రదర్ వచ్చి సార్ ఇది మేము ఇట్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్, మా అన్న 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, చూస్తే మా అన్న ఫోటోనే సార్ అంటే, మీకు ఎట్లా తెలిసిందంటే ఇట్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ చూపించింది సార్ నాకు, ఇది చూడండి మీ అన్న 2 రోజులైంది కదా, బిజినపల్లి నుంచే మిస్ అయింది అన్నారు కదా, స్విచ్ ఆఫ్ ఉంది కదా అంటే, చూస్తే మా అన్న సారు అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. అతను చెప్పాడు, పిలిపించి మాట్లాడుతూ ఉంటే సరే అవునా ఎట్లా జరిగిందని మాట్లాడుతుంటే సడన్గా ఒక బాంబు పిలిచాడు. అతని దగ్గర కేజీ పైన గోల్డ్ ఉంది సార్ అన్నాడు. కేజీ పైన గోల్డ్ ఉంది అంటే, అవును సార్ కేజీ పైన గోల్డ్ ఉంది, మేమంతా చిన్న ఆర్నమెంటు ఆంధ్రాలో తయారు చేసుకొని, ముక్కు పుల్లలు అవన్నీ తయారు చేసుకొని అందరి దగ్గర కలెక్ట్ తీసుకొచ్చి మేము ఇక్కడ షాప్లో ఇస్తాం సార్, ఒక్కొక్క షాప్లో 10 జతలు అట్లా ఇస్తాము, దానిపైన వచ్చిన మార్జిన్ తీసుకుంటాం అంటే ఒకసారి షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఏంది ఇట్లా ఉంది పరిస్థితి అబ్బా అని ఇమ్మీడియట్గా ఎస్పీ సార్ ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అంటుంది సార్ అనగానే సార్ ఇమ్మీడియట్గా వచ్చి ఎట్లా ఇది అసలు జరిగింది ఏదో సంథింగ్ అని చెప్పేసి డెడ్ బాడీ అక్కడే ఉంది. మొత్తం డీటెయిల్గా వెరిఫై చేసినాం వాళ్ళ బ్రదర్ని, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు అంటే, అతను వస్తాడు ఒకసారి బ్యాగ్లో తీసుకొని వస్తాడు, క్యాజువల్గా బస్సులో వస్తాడు, అంతా అరౌండ్ 1/2 kg నుంచి 1 kg గోల్డ్ తీసుకొచ్చి దాని అంతా ఒక 1 week ఉండి ఇక్కడే అన్ని గద్వాలు నాగర్ కర్నూలు అక్కడక్కడ అంతా అమ్ముకొని మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు అనమాట.
ఇమీడియట్గా ఫస్ట్ 1 kg గోల్డ్ ఉండగానే ఇన్వెస్టిగేషన్ ఇంకా మారిపోయింది. సారు ఎస్పీ సారు మా డిస్టిక్ ఎస్పీ సారు రావులకి ఇద్దరు సారు ఇమ్మీడియట్గా నైటే మీరు నమ్మండి ఒక 10 మంది ఎస్ఐలతో కలుపుకొని ఒక 50 మంది సారు అంటే మేము అంత సార్ అట్లా అంటాను కోరుకోలేదు. సార్ అసలు కాంప్రమైజ్ కాలేదు. ఒక 50 మెంబర్స్ 10 మంది ఎస్ఐలే ఉన్నారు అందులో. మీరు ఏం చేసారో తెలియదు నాకు అసలు అర్జెంటుగా అని చెప్పేసి నైటే మొత్తం టీమ్స్ ఫామ్ చేసి ఏ టీం ఏం పని చేయాలా 1 kg గోల్డ్ అంటే పెద్ద అఫెన్స్ అయిపోయింది, ఇది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి 10 టీములుగా డివైడ్ అయ్యి మొత్తం ఇమీడియట్గా లాడ్జెస్ ఫస్ట్ వనపర్తిలో ఎక్కడ స్టే చేసిండా ఎక్కడ చేసిండా అని చెప్పేసి లాడ్జెస్ పోయి వెతకడము చేయడం. అంటే వనపర్తిలో ఎక్కడ అతను స్టే చేయలేదు. అసలు అఫెన్స్ జరిగింది బిజినపల్లి, మనకు డెడ్ బాడీ దొరికింది చిన్నంబావి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అసలు ఇక్కడ దీనికి దానికి ఏం సంబంధం లేదు. డెడ్ బాడీ ఏమో ఇక్కడ ఉంది, అసలు అక్కడ పర్సన్ ఇక్కడ వస్తున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇమ్మీడియట్గా నైట్ అంతా లాడ్జెస్ చెక్ చేయడము, తర్వాత బిజినపల్లి వెళ్ళడం చేసి మార్నింగ్ అయింది, తెల్లవారులు అట్లే ఉన్నాము. పొద్దున్న లేచి 7 o'clock పోయి ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో పోయి బిజినపల్లిలో చూస్తే వాళ్ళ వైఫ్కి మాట్లాడినాము. వాళ్ళ ఇంటి వాళ్ళకి మాట్లాడితే ఏం జరిగిందంటే నిన్న పలానా టైంలో మిస్ అయింది సార్, పలానా ఇతను దీపక్ మాలి మంచి ఫ్రెండ్ సార్ అతనికి, ఆ షాప్లోకి వెళ్ళి ఇస్తున్నా అతను తీసుకుంటున్నాడు గోల్డ్ అని చెప్తే ఆ దీపక్ మాలి షాప్ దగ్గరికి వెళ్ళాడని చెప్పాడు సార్. అప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ కలవలేదు, అతనికి గోల్డ్ ఇచ్చేసి నేను రేపు వస్తాను చెప్పాడంటే సరే అక్కడ లాస్ట్ ఉంది కదా అని అక్కడికి వెళ్ళాము. ఈ లోపల తను బాగా రెస్పాండ్ అయ్యి నేను వస్తున్నా సార్ వనపర్తికి అన్నాడు. అంటే 10 teams 10 రకాలుగా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళ CDRs కానీ అతని మూమెంట్ కానీ వాళ్ళను ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడడం ఎవరి పని వాళ్ళకి చెప్పాడు చేస్తున్నాడు. సార్ మానిటర్ చేస్తున్నారు. వనపర్తి DSP సార్ వెంకటేశ్వరరావు సార్ ఉన్నాడు, సారు టీం లీడ్ చేస్తున్నాడు, సార్ పైన మా SP సార్ లీడ్ చేస్తున్నాడు. పొద్దున షాప్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మా దగ్గర ఏమీ లేదు, అంతే 1 kg పైన గోల్డ్ పోయింది, డెడ్ బాడీ ఉంది, ఇంకా అంతే. డెడ్ బాడీ ఏమో అక్కడ ఉంది, లాస్ట్ లొకేషన్ ఏమో చనిపోయినది బిజినపల్లి ఉంది. ఏం అర్థం కాలేదు, తిరుగుతూ ఉన్నాం అట్లా అంతే. అతను షాప్ అతను కూడా వచ్చిండు, లేదు సార్ నేను దగ్గరికి వచ్చిండు అదని చెప్పాడు. చెప్తే సరేలే మంచిది అనుకున్నాము. వాడు మాయమ్మడే ఉన్నాడు, అంత నడుస్తుంది, సీసీ కెమెరాస్ అంతా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఒక సైడ్ నడుస్తుంది. ఫిజికల్గా చూడడము, ఆ షాప్ వాళ్ళని ఎంక్వైరీ చేయడము, ఇక్కడ నుంచి వచ్చిండో ఏ రూట్లో పోయిండని. తీవ్ర లాస్ట్ లొకేషన్ చూస్తే అది టవర్ చూపిస్తూ ఉంది. ఆ టవర్ చూపిస్తే మనకు పెద్ద యూజ్ ఉండదు. అట్లా ఉదయం 7 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ఏం తెలియదు. ఒక టీం ఏమో నాగర్ కర్నూలు లాడ్జ్లో, ఒక టీం ఏమో బిజినపల్లి లాడ్జ్లో, ఒక టీం ఏమో కొంతమంది ఉన్నారు పర్సన్స్ అంటే ఆ షాప్కి వచ్చిన వాళ్ళు. అంటే యాక్చువల్గా ఆ షాప్ ఓపెన్ చేయించాము, ఆ షాప్లో ఒక కెమెరా ఉంది, ఆ కెమెరా చూస్తున్నాం, పక్క షాప్లో కెమెరా చూస్తున్నాం. అట్లా ఎవరి పని వాళ్ళు చేస్తుంటే వచ్చాడు షాప్లోకి. ఆ షాప్లోకి వచ్చిండు, డిసీజుడు వచ్చాడు, షాప్లోకి వచ్చిండు. షాప్కి వచ్చినప్పుడు అతనితో పాటు ఒక 2 వచ్చారు. మళ్ళీ షాప్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినారు. అంటే వాళ్ళు ఎంత వెనక ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ చేయడము. అంటే ఎక్కడో ఒక క్లూ కోసం చూస్తున్నాం, జీరో ఏమీ లేదు. ఎవరు వచ్చారు ఆయన వెంబడి ఎవరు పోయారని ఇతన్ని అడగడం, షాప్ అతన్ని అడగడము. ఈ షాప్ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చింది చూసిరా అంటే వాళ్ళు ఎందుకు చూస్తారు, క్యాజువల్గా వస్తున్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పడము. ఇదంతా జరుగుతుంది. లాడ్జెస్ వెతుకుతూ ఉన్నాము. ఈ వెనక వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళందరినీ వాళ్ళని ఇంటరాగేషన్ చేయడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని వాళ్ళ లొకేషన్ తీయడం అంతా జరుగుతుంది. అయితే ఇది జరుగుతున్నప్పుడు నాతో పాటుగా సార్ ఉండి చూడండి ఎక్కడో సైడ్లో రావాలంటే ఈ లోపల గోపాల్పేట ఎస్ఐ నరేష్ అని, తర్వాత టీం అనమాట, మా టీంలో నరేష్ అని, తర్వాత రామరాజు అని ఇంకొక ఎస్ఐ గారు, నేను, మా కానిస్టేబుల్స్ ఒక 4 ఉండి కొద్దిగా ఈ షాప్ అతను కొంచెం అతని దగ్గర నుంచి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇతను వెళ్ళడము, ఇతను వెంబడి అతను కూడా వెళ్ళడము. అంటే క్యాజువల్గా నడిచినట్టే ఉంది. షాప్లోకి వచ్చాడు, మళ్ళీ వేరేలు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అంతే సార్ వచ్చిండు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నాడు. సరే వెళ్ళినాము, ఎటు వెళ్తున్నాడని కెమెరా చూస్తున్నాం, అంతా చూస్తూ ఉంటే అతను తెచ్చి అతను కొంచెం డౌట్ వస్తూ ఉంది షాప్ మీద. కొద్దిగా డౌట్ వస్తూ ఉంది. వచ్చి అతనితోనే కూర్చొని కొంచెం అక్కడే బయట కారులో కూర్చొని, అది క్లూ కాదు కానీ ట్రై చేస్తున్నాం అనమాట. ఎన్ని గంటలకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అని మా క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక 2-3 చిన్న లీడ్స్ అనమాట. చిన్నవంటే ఎట్లా అంటే కవరు ఇది కాదు అది తెచ్చినని కొంచెం బాడీ అంటే అఫెన్స్ చేశాడు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్, అతని మాట విధానంలో తేడా ఉంది. అంతవరకు ఏంటంటే మా వెంబడే ఉన్నాడు కదా, మా వాడేలో ఏముంది అన్నట్టుగా సహకరిస్తున్నాను మేము అనుకుంటున్నాం. అబ్జర్వ్ చేస్తుంటే అతనికి కొద్దిగా తేడా ఉంది. క్వశ్చన్ అడుగుతుంటే అంతా చూస్తే కొంచెం ఇదేదో సస్పెక్ట్ ఉందని చెప్పేసి
ఆ బిజినపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎవరి టీం వాళ్ళు పనిచేస్తుంది, మా టీం అతను తీసుకొని వెళ్ళి కూర్చున్నాము. కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలకు వచ్చిండు, ఎన్ని గంటలకు పోయిండు, నువ్వు ఎప్పుడు రమ్మన్నావు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న కవర్ విషయం కానీ, అతను వచ్చిండు పోయిండు, అతను వెనకాల ఎవరు వచ్చిండ్రు అంటే ఇతను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయితే డౌట్ వచ్చింది, ఏదో జరిగినట్టుందని డౌట్ వస్తుంది. జస్ట్ 5% అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు అని. తర్వాత మంచిగా అతను మొత్తం డీటెయిల్గా ఇంటరాగేషన్ చేస్తున్నాం. ఇంకా ఎప్పుడు మాట్లాడినావు, ఎందుకు రమ్మన్నావు అని మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఒక 1 hour 1.5 hour మాట్లాడుతూ ఉంటే చిన్న దొరుకుతున్నాయి. అప్పుడు క్లూస్ దొరుకుతున్నాయి. ఒక 1 hour 1.5 hour తర్వాత 3:30 తర్వాత ఇంకా క్వశ్చన్లోనే తెలిసిపోయింది. ఇంకా పోలీస్ ఇంటరాగేషన్లో లేదు సార్ నేనే చంపేసిన అని చెప్పి. అరే నువ్వే చంపేసినావా? మా ఆయనకనే ఉన్నావు, రమ్మనంగానే వస్తుండు కోఆపరేట్ చేస్తుండు, అంతా చేస్తుండు. ఈ క్వశ్చనర్లో అంతా టెక్నికల్గా కొంచెం చూసినాం. అప్పుడే ఈ ఇంటరాగేషన్లో ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి చూస్తే లేదు సార్ అని ఆ 2-3 లీడ్స్ దొరికితే దాని మీద క్వశ్చన్ గట్టి చేసినాం. చేయగానే చెప్పు అని కొంచెం సైకలాజికల్గా కూడా మోటివేట్ చేసినాం. నువ్వు రాజస్థాన్ కదా, నీకు ఏముండదులే, చూద్దాం ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి అట్లా అవుదామని వాడిని కొంచెం మా రూట్ తీసుకొచ్చినమాట. ఆ దొరికిన క్లూస్తోన నీకేం కాదు, నువ్వు లోకల్ కూడా కాదు కదా, నీ పరువు పోయేదే ఉండదు అని కొంచెం సైకలాజికల్గా మాట్లాడంగానే కొద్దిగా వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారేమో అన్న అట్లా వెంబడే బ్రేక్ అయిపోయాడు. అసలు నేను ఫస్ట్ షాక్ అయ్యి సార్ చెప్పేసాను సార్ అంటే అవును అసలు ఏం జరిగిందో కనుక్కో అని చూడగానే అతన్ని డీటెయిల్గా అడిగితే వాడు మీరు క్వశ్చన్ భయపడి చెప్పాడా లేదా రియల్గానే చెప్పాడా? అంటే ఒక 2-3 చిన్న క్లూస్ అది నేను రివీల్ చేయలేదు కానీ ఒక నాకు 2-3 క్లూస్ వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఇది గ్రీన్ ఉంది కదా, రెడ్ ఎందుకు చెప్తున్నావు గ్రీన్ అంటే లేదు సార్ గ్రీన్ అన్నాడు. గ్రీన్ రెడ్ అట్లా అనమాట, అట్లా కరెక్ట్ చెప్పు లేదంటే మళ్ళీ అదని చెప్పి కొద్దిగా బెదిరియడం జరిగింది. దాని విషయంలో అవును సార్ అన్నాడు. తర్వాత అప్పటికి కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అతను అక్కడ వచ్చిండు, అక్కడ నుంచి మిస్ అయింది, అది నీ పాత ఫ్రెండ్షిప్, ఆ పక్క షాపులని ఇంకా కొంతమంది కూడా అడిగినాం. అదే పక్క షాపులను అడిగితే అతని గురించి కొంచెం సస్పెక్ట్ చేయడం ఏంటంటే వీడు కొద్దిగా అని వాళ్ళు ఇచ్చిన క్లూ, వీడు చెప్పిందంటే 2-3 తప్పులు దొరకడం వాడిని టెక్నికల్గా. తర్వాత ఫైనల్గా ఏంటంటే వాడిని సైకలాజికల్గా కొంచెం ఏం చేసినామంటే లేదురా బాబు జరిగితే కూడా ఉండని, నీ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్న పక్క షాపులు మొత్తం అప్పులు అయిపోయినాయని, అట్లా ఉంటే హెల్ప్ చేద్దాము, నువ్వేమంటే చెప్పు అని కొంచెం సైకలాజికల్గా మనం వాడి రూట్లోకి వెళ్ళి అడిగితే బ్రేక్ అయిపోయాడు. బ్రేక్ కాగానే ఏం చేసినావు అంటే లేదు సార్ నేనే చంపేసినాను అని. ఒక్కసారి గుండె కొంచెం గాలి పీల్చినట్టు అనిపించింది. అమ్మాయి దొరికింది. 1 kg పైన గోల్డ్ ఉంది కదా డిపార్ట్మెంట్లో. సార్ అప్పటికే డిటెక్ట్ చేయాలని ఎస్పీ సార్ డిఎస్పీ సార్ అంతా దాని వర్క్ చేస్తున్నాం. అప్పటికే హాఫ్ డే అయిపోయింది. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు బయట. వాళ్ళ వైఫ్, 2 కూతుర్లు ఉన్నారు, పెళ్ళికి వచ్చిన కూతుర్లు. వాళ్ళు అసలు 2 కూతుర్లు తీసుకొని వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు. తెలివంగానే నైట్ బయలుదేరి ఒక 600-700 kilometers నుంచి వచ్చారు. 2 కూతురు ఉన్నారు చెప్పు అనగానే ఇంకా ఒకసారి బ్రేక్ అయ్యాడు. సైకలాజికల్గా క్వశ్చన్ వేస్తేనే నీకు హెల్ప్ చేస్తామని అట్లా చెప్తే బ్రేక్ అయ్యాడు. ఎందుకు చేసినావు అంటే లేదు సార్ మొత్తం అప్పులు అయిపోయినాయి అన్నాడు. అరే అప్పులు అయిపోతే అంటే యాక్చువల్గా ఇట్లా ఎందుకు చేయాలనుకుంటే ఇతను 1 kg గోల్డ్ అరౌండ్ ఉంది కదా అతని దగ్గర. ఆ 1 kg గోల్డ్ అయితే నా అప్పులు తీరిపోతాయి అనుకున్నాడు. నా అప్పులు వెళ్ళిపోతాయి, ఇతను వేరేకెళ్ళి వచ్చిండ్లే, ఎవరు పెద్దగా అడగరు, ఎవరు పెద్ద రారు, నేను కూడా ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉంటున్నా కదా, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు. మళ్ళీ ఆడు కనిపించకుంటే వాళ్ళ మిస్సెస్ మళ్ళీ ఇతనికే ఫోన్ చేసింది, అన్న మీ దగ్గరికి వచ్చిందంట కదా అంటే నమ్మించి ప్రాణం తీసేసిండు అంతే. వాళ్ళ మిస్సెస్ ఇతనికే ఫోన్ చేసింది అక్యూజ్డ్కి, మీ దగ్గరకు వచ్చింది కదంట. లేదమ్మా అని ఆమె క్యాజువల్గా ఆన్సర్ చెప్తే ఆమె నమ్మలేదు, నమ్మేసింది. అతను కాకుండా అతను అడిగి చెప్పినట్టే ఉంది అంతే తప్ప మంచిగా క్యాజువల్గా లేదు. అయితే ఇతను ఫస్ట్ 2-3 సార్లు బిజినెస్కి డబ్బులు తీసుకున్నాడు, అది గోల్డ్ తీసుకున్నాడు, అమ్ముతున్నాడు కదా. వీడికి అప్పులు ఎక్కువైపోయి అంతా దాంట్లో చూసేసి వీడిని చంపేస్తే నా అప్పులన్నీ పోతాయి అని చెప్పేసి ఒక్కడు డేట్ చేయలేకపోయాడు. వీడి తమ్ముడు ఉంటాడు రమేష్ మాలి అని చెప్పేసి, వీళ్ళ తమ్ముడు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. వీడిని గోల్డ్ చూసిండు, ఈసారి గోల్డ్ ఫుల్ తెచ్చిండని చెప్పేసి 1 week ఉంటాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్ చేసుకొని చెప్పాడు నాకు ఎక్కువ మొత్తంలో కావాలి, నేను డబ్బు అరేంజ్ చేసుకుంటా, ఒక 4-5 రోజులు టైం ఇవ్వు నాకు అని చెప్పేసి అతను నమ్మిస్తాడు. ఈ లోపల అతను ఏం చేసిండు, బిజినెస్ కోసమని అంత గద్వాలు అక్కడక్కడ తిరిగి చిన్న ఐటమ్ అమ్ముకోవడము, పలానా డేట్ రమ్మని చెప్పి ఫిక్సప్ చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
రేపు వీడు అతను వెళ్ళిపోయిన తర్వాత వీడు తమ్ముడికి ఫోన్ చేశాడు, అరే నువ్వు చూసినావు కదా ఇట్లా అప్పులు ఉన్నాయి, ఇట్లా ఒకటి ఉంది, అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఎవరు ఉండరు పెద్దగా, గట్టివాడు ఏం కానట్టుంది అని చెప్పేసి ఇట్లా రా ఇట్లా చేద్దాము అంటే తమ్ముడు కూడా అన్న కష్టాలు ఉన్నాడు, అన్నకి హెల్ప్ చేద్దామని అన్న ఒప్పుకున్నాడు. తమ్ముడు ఒప్పుకుంటే మరి ఎట్లా చేద్దామంటే మన ఇద్దరితో కాదు ఇంకా ఇద్దరు ఉన్నారు, ఆ జగదీష్ ముఖేష్ అని ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళని కూడా తీసుకొస్తా, నలుగురం అయితే మనకు కొంచెం బలం కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా అడిగి చెప్తాను. వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ లోపల వాళ్ళు కన్ఫర్మ్ అనగానే 24 అవర్స్లో ఈయన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకి. ఫ్లైట్ టికెట్స్ టైం లేదు, 2 డేసే ఉందని చెప్పేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిండు. అంటే రేపు చంపాలంటే ఈరోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసిర్రు. వాళ్ళు నైట్ ఊరు నుంచి 4 కలిసి మన రాజస్థాన్లో వచ్చారు, అక్కడ ఫ్లైట్ ఎక్కిర్రు, మార్నింగ్ దిగిర్రు. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయాలి. దిగి ఎయిర్పోర్ట్లో దిగిండ్రు, ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఫోన్ చేసి బస్ ఎక్కి జడ్చల వరకు వచ్చిర్రు. ఈ లోపల ఈయన ఏం చేసిండు, ఇతని స్టేషన్ ఉన్నాడు కదా, అతనికి కూడా పలానా టైంకి రా మధ్యాహ్నం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా పిలిచినారు అనమాట. పిలిచి ఇతను అంటే వాళ్ళు జడ్చల పోయి వీళ్ళు 4 మిగిలిన 3 కోఆఫెండర్స్ని తీసుకొని జడ్చలకు రాకుండా చక్కగా భూత్పూర్ వెళ్ళి భూత్పూర్ దగ్గర నుంచి మళ్ళీ భూత్పూర్ టు బిజినపల్లి రూట్లో మధ్యలో మంగనూరు ఉంటుంది. ఆ మంగనూరు టెంపుల్ దగ్గర ఉండి వీళ్ళంతా యాక్షన్ ప్లాన్ చేస్తారు, ఎట్లా చంపుదాం ఏం కథ అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఆ ప్లాన్ అంతా వాళ్ళకి చెప్పి మీరు అందరూ వస్తే డౌట్ వస్తుంది, మీరు ఇక్కడే ఉండండి, నేను వాడిని నమ్మించి తీసుకొచ్చినాక చంపేద్దామని చెప్పేసి వాళ్ళకి బ్రీఫ్ చేసి టెంపుల్ దగ్గర దింపేసి వచ్చిండు. రాగానే ఈయనకు ఫోన్ చేస్తాడు, డిసీజ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి రా అంటాడు. అంతవరకు కొద్దిగా వనపర్తికి వచ్చి కొద్దిగా గోల్డ్ ఇంట్లో అని చెప్పేసి ఏదో అమౌంట్ ఒక 2-3 లక్షలు అతనికి ఇవ్వాలి కదా నమ్మేయడానికి, గోల్డ్ తీసుకుంటే ఆ డబ్బులు కూడా అరేంజ్ చేసుకొని అతను పిలుచుకొని గోల్డ్ తీసుకుంటాడు, మళ్ళీ ఆయనకు డబ్బులు ఇస్తాడు, మళ్ళీ ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేటివే చంపేదాం ప్లాన్ చేస్తారు కదా. డబ్బులు ఇచ్చాడు అప్పుడు ఒక 6.5 lakhs ఇచ్చిండు, ఎక్కువ తీసుకుండు. ఎట్లా చంపుతా, ఆ డబ్బులు నాకే వస్తాయి, గోల్డ్ కూడా ఉంటుంది అని చెప్పి అటు కష్టపడి కొన్ని డబ్బులు జమ చేస్తాడు. డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ గోల్డ్ ఇవ్వడు కదా అన్నాడు. సరే క్యాజువల్గా బయటకు వచ్చి షాప్లోకి వచ్చిండు, డబ్బులు తీసుకున్నాడు, గోల్డ్ ఇచ్చేసిండు, మొత్తం చూసుకున్నారు. అయితే ఇతను వచ్చినప్పుడు ఈ అక్యూజ్డ్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వస్తారు. మేము ఫస్ట్ వాడిని సస్పెక్ట్ చేసినాం కానీ వాళ్ళు కాదు. తర్వాత గోల్డ్ తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చేసి అట్లా ఎటు పోతున్నావు అని అడిగిండు. ఎటు పోయేది అంటే నేను మామ్నార్ పోతున్నా, మామ్నార్లో వేరే గిరాకు ఉంది, వాళ్ళకు కొద్దిగా ఐటమ్ ఇవ్వాలంటే అరే అవునా నేను కూడా మామ్నార్ వెళ్తున్నా వస్తావా నువ్వు అంటే సరే చూద్దామని ఆయన సరే వద్దులే అన్నట్టుగా దిగి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయాడు, బిజినపల్లి బస్ స్టాండ్లోకి. నేనేం రానులే బస్సుకి వెళ్తాను నేను ఎందుకని అంటే ఇతను ఏం చేసిండు, అరే మన ఎంబడిస్తట్లేదని చెప్పేసి ఎంబడే అతను వెళ్తూనే ఇతను కూడా అతనితో పాటు మన కెమెరాలో అంతా రికార్డ్ అయింది, ఇదంతా మనకు కొంచెం క్లూ లాగా వచ్చింది. ఎంబడే వెళ్ళి ఆడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటే ఈయన బొలెరో కార్ ఉంది, ఇక్కడే ఉంది, సీజ్ చేసినాము, ఇంకా రిలీజ్ అవ్వలేదు. బొలెరో కార్ తీసుకెళ్ళి అతని ముందర ఆపుతాడు, డిసీజ్ ముందు ఆపి అరే ఏం రాన్నా నేను పోతున్నా కారణం మంచిగా చల్లగా ఏసీలో పోదాం రాని కొంచెం నమ్మిస్తే ఇతను ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, చంపుతాడని తెలియదు, ఫ్యామిలీ ఫ్రెండ్ బండిలో ఎక్కించుకున్నాడు. అంటే సరే పోతుంది కదా అని ముందు సీట్లో కూర్చోబెట్టి ఇట్లా మంచిగా మామూలు తీసుకెళ్ళి మంగనూరు దగ్గర ఆపాడు. అప్పుడు వాళ్ళు 3 బండ్లు ఎక్కారు. ఇతనికి అప్పుడు కూడా డౌట్ రాలేదు, నమ్మిండు కదా, ఏముందులే మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఎవరంటే మన ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, రాజస్థాన్కి వెళ్ళి కలిసిపోదాం అనగానే సరే అని ఎక్కించుకుని అట్లా హైవే ఎక్కారు. హైవే ఎక్కి తీసుకెళ్ళి హైవే నుంచి కొంచెం హైవే ఎక్కగానే పబ్లిక్ ఎవరు లేని దగ్గర అట్లా పోతుండ్రు, హైవేలో ఉంటే కష్టం అవుతుంది అని చెప్పేసి చిన్న రోడ్ తీసుకున్నారు. కొంచెం ఇంటీరియర్ ప్లేస్ లాగా తీసుకెళ్ళి ముందల కూర్చొని ఉంటే ఒక్కసారిగా వీళ్ళంతా ప్లాన్ ఉంది కదా, ఆయనకి ముందు సీట్లో నుంచి టవలేసి లాగి మధ్య సీట్లో కింద కాళ్ళ దగ్గర పడుకోబెట్టి మొత్తం అదే టవల్ చేతి పెట్టేసి ఒకరు కాళ్ళు పట్టుకోవడం, ఒకరు స్మాదరింగ్ చేయడం, అట్లా చంపిరు. అన్కాన్షియస్ అయిపోయిండు, చనిపోయిందా లేదా అన్నట్టు ఇంకా కొంచెం తెలియలేదు, కన్ఫర్మ్ చేసుకున్నారు చనిపోయారు. ఎక్కడ చనిపోయిన తర్వాత మొత్తం స్మాదరింగ్ అయింది, ప్రాణంగా అంటే కలుద్రడు అంటే చనిపోయిన అనుకున్నారు, చనిపోయింది ఆల్మోస్ట్. హైవేలో ఎవరైనా ఆపితే ఎవరు ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ ప్లేస్ ఉందో చిన్నంబాయి పోలీస్ లిమిట్స్ పోయారు. ఆడ బండి అక్కడ ఇంకెవరో పడేద్దామంటే ముందర అక్కడ ఏదో ఫంక్షన్ లాగా అవుతుందని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి కార్ పక్క చూసి ఏం లేదంటే తీసేసి ఇద్దరు వచ్చి చెట్లలో పడేసి మళ్ళీ వనపర్తి వచ్చేసి ఇట్లా బుద్ధారం నుంచి బిజినపల్లి వెళ్ళిపోయి మొత్తం రివీల్ చేసి ఎవరు ముందు సీట్లో కూర్చున్నాడు కదా డ్రైవర్ పక్క సీట్ అయినా. అవును, వెనక నుంచి వీళ్ళు టవల్ వేసి ఆయన గుంజారా అంటే ఒక టవల్ వేసేసి ఆ సీటు వెనక్కి వంచేసి లాగేసుకొని కాళ్ళ దగ్గర పడుకోబెట్టుకున్నారు. ఫోర్స్లో వచ్చేసాడు, ఫోర్స్గా
వచ్చేసారు ఇక అచ్చా. ఫోర్స్ లాగేసారు సీట్ మధ్యలో నుంచి లాగేసి కింద పెట్టేసి ముందర డ్రైవింగ్ అయితే క్యాజువల్గా పోతుంది బండి వెనక జరిగేది జరుగుతుంది అనమాట జస్ట్ మనం ఇట్లా మూగినట్టు మొత్తం మూసేసారు ఆ మొత్తం ఇంజరీ కొద్దిగా అయింది ఆయన అరవడం ఏం చేయలేదు ఆయన. ఇంకా అర్జెంట్ కానీ కార్ క్లోజ్డ్ బయటికి వినపడదు మొత్తం ముక్కు మూసేశారు 2-3 గుద్దాడు అతను అన్కాన్షియస్ అయిపోయాడు ఇంకా అట్లే ఇట్లా మూసే స్మాదరింగ్ అంటారు జనరల్గా స్మాదరింగ్ చేశారు చనిపోయాడు. తర్వాత గోల్డ్ అంటే అది కన్ఫ్యూజ్ చేయగానే ఇమ్మీడియట్గా ఇంకా సార్ చెప్పాను వచ్చి ఎక్కడుంది గోల్డ్ అని మొత్తం చెప్పగానే అంటే ఒక వన్ డేలోనే కొద్దిగా గోల్డ్ అక్కడికి డిస్పోజ్ చేశాడు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్గా అతను తీసుకొని అన్ని టీంలు ఒక దగ్గరకు వచ్చినాం అతను ఇంటిపైన రైడ్ చేసినాం ఇంటిపైన రైడ్ చేసి చూస్తే ఇంట్లో కొద్దిగా పెట్టుకున్నాడు వేరే షాప్లో కొద్దిగా ఉంది. తర్వాత ఒక్క రోజులో హైదరాబాద్ వెళ్ళి కొద్దిగా సిల్వర్ ఐటమ్ కూడా తెచ్చుకొని మొత్తం అంటే ఎక్కువ డిలే కాలే కాబట్టి మొత్తం ప్రాపర్టీ మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. 4 మెంబర్స్ కూడా వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అందరూ కొద్ది గోల్డ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు వాళ్ళ వంతు వాళ్ళు వీళ్ళది ఇక్కడ ప్రజెంట్ మొత్తం డీటెయిల్ అది చేసినారు. వాళ్ళ నలుగురు కూడా వెళ్ళిపోయారా మిగతా? ఇదంతా అఫెన్స్ అయిన తర్వాత ఏమైంది అఫెన్స్ చేసి వచ్చేసారు ఇంక ఉంటే కష్టమవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చారు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసేసి వాళ్ళు ముగ్గురు రాజస్థాన్ వెళ్ళిపోయారు. ఇక్కడ వీరు కన్ఫ్యూజ్ చేయగానే వీరి దగ్గర ఉన్న ప్రాపర్టీ కొద్దిగా ఇనిషియల్గా ఒక 1/2 kg అంత గోల్డ్ రికవర్ చేసి 2 టీములు ఇమ్మీడియట్గా 6వ రోజు ఒక ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ రవిపాల్ అని 2 ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అందరూ కలిసి రాజస్థాన్ వెళ్ళిపోయి రాజస్థాన్లో లోకల్ పోలీసు సపోర్ట్ తీసుకుంటే లోకల్ పోలీస్ సపోర్ట్తోనే ఒక 1 డే అక్కడ ఉండి ముగ్గురిని కూడా పికప్ చేసుకొని తీసుకొచ్చి థరోగా ఇంటరాగేషన్ చేసినాం. వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్టీ మొత్తం వాళ్ళ దగ్గర కూడా అంటే ఎక్కువ డిలే కాలేదు కాబట్టి ప్రాపర్టీ అంతా డిస్పోజ్ కాలేదు. అమౌంట్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అంత ప్రాపర్టీ అదైంది. ఈ లోపల ఇక్కడ పోస్ట్ మార్టం చేసి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. వీళ్ళకి తీసుకొచ్చి మొత్తం ప్రాపర్గా ఇన్ టైంలో అన్ని టీంలు వెళ్ళిపోవడం అంతా రికవర్ చేసేసుకొని రావడం వాళ్ళ కన్ఫెషన్ అంతా రికవరీ చేసేసి 1 వీక్లో క్లోజ్ అయిపోయింది. 2-3 రోజుల్లో రిమైండ్ చేసేసినాం ప్రాపర్టీ అంతా వాళ్ళకి తీసుకురావడం. సార్ మీరు మాట్లాడి ఉంటారు కదా ఎవరు మెయిల్ ఏమంటాడు అప్పుడు పోతాను ఏమంటాడంటే ఇంత జరుగుతుంది వెనక అనేది వాడు ఆలోచించలేదా? అంటే వాడు వస్తారు పట్టుకుంటారు ఫ్యామిలీ రోడ్డు మీకు వస్తుంది జైలుకి పోతానని అడిగినాము. మరి ఇంత ఉంది కదా నువ్వు కొద్దిగా చదువుకున్నావు కదా గోల్డ్ షాప్లో పనిచేస్తున్నావు అంత అంటే అంటాడు అతను ఆంధ్ర కదా సార్ ఇక్కడ రాడనుకున్నాను ఒకటి తర్వాత నా దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోయిండు కదా సార్ అని నమ్మిద్దాం అనుకున్నాను సార్ కానీ ఇంకా దొరుకుతా అనుకోలేదు సార్ అప్పులు అయిపోయినాయి సార్ అని. ఇప్పుడు జైల్లో ఉన్నాడా? జైల్లో లేదు అంటే చాలా రోజు అయింది ఒక 6 నెలలు అయింది కదా బెయిల్ పైన ఉన్నాడు. బండి ఇంకా సీజ్ ఇక్కడే ఉంది కోర్టుకు వస్తున్నాడు కోర్టుకు స్టార్ట్ అయింది. దీంట్లో ఎట్లా అంటే దీన్ని స్పెషల్గా సారు అసలు 2-3 సార్లు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తే కూడా ఒప్పుకోలేదు. చిన్న క్లూస్ ఎస్పీ సారు మా డిఎస్పీ సారు వెంకటేశ్వర సారు మా ఎస్పీ సార్ అందరూ కలిసి దాన్ని 4-5 సార్లు ఇంత బ్రూటల్గా వాళ్ళు వచ్చి అసలు ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇస్తే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరండి మాకు. దొరకని కేసులు అంటే ఓకే కానీ దొరికిన కేసులో కొంచెం కష్టపడి వాళ్ళకు మనిషి పోయిన ఆ ప్రాపర్టీ ఇవ్వడంలో వాళ్ళు చూపించే ఆనందము మాకు ఇంకొక కేసు డిటెక్ట్ చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. అంటే వాళ్ళకి మొత్తం ఇంటాక్ట్ ఇచ్చామండి కోర్టు ద్వారా. అసలు వాళ్ళు మనిషి పోయింది కానీ మనం ఆ ప్రాపర్టీ ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా సరే మనిషిని మనం తెచ్చేయలేము కానీ అతను ఆ గోల్డ్ వాళ్ళందరూ కట్టివ్వాలా ఎవరో ఒకటి ఊపురు కదా మనం ఇది ఇప్పిస్తే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఒకసారిగా సార్ దగ్గర పెట్టేసి. అంటే మాకు కూడా అనిపించింది 2 కూతుళ్ళు అని చెప్పాను లాస్ట్కి 2 కూతుళ్ళు ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చింది వాళ్ళు ఆంధ్ర నుంచి రావడము చేయడము అసలు ఒక భయంకరమైన సిచ్యువేషన్. కానీ మనం ప్రాపర్టీని ఇవ్వడం వల్ల అతను చనిపోయినా కూడా ఫ్యామిలీ ఫర్దర్గా సఫర్ కాకుండా మనం చాలా హెల్ప్ చేసిన లాగా అనిపించింది. వీడికి ఫాదర్ లేడు వీడు మదర్ ఉంది మదర్ అక్కడ రాజస్థాన్లో ఉంటుంది చిన్న వచ్చాడు వనపర్తి అంటే అప్పట్లో బతకడానికి వచ్చి ఇక్కడ వెల్డింగ్ షాప్లో పనిచేశాడు. తర్వాత మాలి అంటే ఈ గోల్డ్ షాప్లో పెడతారు కదా అక్కడ గోల్డ్ షాప్లో ఫస్ట్ బిజినెస్ జాబ్ కుదిరిన తర్వాత వీడికి ఇంకా అతనే పనిచేసిన అతను షాప్ పెట్టుకోరా అని చెప్పేసి వర్క్ అంతా వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని తెలిసిన తర్వాత షాప్ పెడితే కొద్దిగా ఎక్కువ మిగులుతుంది అనుకోండి కానీ అప్పులు ఎక్కువ చేసిండు తేవడం క్రెడిట్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి వెళ్ళిపోవడం కొంచెం జలసాలు. పెళ్లి కాలేదు పెళ్లి సెట్ అయింది కానీ ఈ కేసుతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో కేసు ఉంది కదండి
ఇంకో కేసు అంటే అది రూరల్ పోలీస్ స్టేషన్లో అయింది. అది ఇంత ప్రాపర్టీ కదా కానీ 15 తులాస్ గోల్డ్. అది కూడా ఒక 24 అవర్స్లో డిటెక్ట్ అయింది. ఎలా? అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే దీంట్లో అసలు ఇది 1 kg గోల్డ్ కన్నా అందుట్లో వాళ్ళ కాంప్లైంట్ వాళ్ళ ఫీల్ అయ్యేదాన్ని కూడా చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతుంటే నా నెక్స్ట్ కేసుకి ఎట్లన్నా డిటెక్ట్ చేసి వాళ్ళకి సాటిస్ఫై చేయాలన్న ఉత్సాహం ఇట్లాంటి కేసుల వల్ల తెలుస్తుంది మాకు. ఇప్పుడు దాంతోపాటు మా సార్ ఏంటంటే ఎస్పీ సారు దేనికి కూడా అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఫస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, వెళ్ళిపోవాలా, 10 మంది వెళ్ళాలా, 20 మంది వెళ్ళాలి, కానీ మెయిన్గా ప్రాపర్టీ అఫెన్స్లు ఇట్లాంటి మర్డర్ కేసులు మాత్రం ఖచ్చితంగా డిటెక్ట్ కావాలి. అంతే, మీరు డిటెక్ట్ అయ్యేవద్దు, రావద్దు. ఏ రూట్లో అన్నీ మళ్ళీ చెప్పి పంపడమే కాదు, మానిటర్ చేస్తూ ఉంటారు. టెక్నికల్గా ఎట్లా వెళ్ళాలి, ఆ తర్వాత ఫిజికల్గా ఎట్లా ఇంటరాక్షన్ చేయాలని మొత్తం గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. డిఎస్పీ దాంట్లో ఉండడం వల్ల వాళ్ళ భయానికి కొద్దిగా తర్వాత చెయ్యాలి కాబట్టి మేము కూడా టీమ్ వైజ్ వెళ్ళేసి ఒక కేసు, చిన్న కేసు అయినా సార్ ఫస్ట్ 4 టీములు చేసేయండి, 4 టీములు చేస్తేనే పని అవుతుంది. నలుగురికి మనం ఒక్కరం ఆలోచించలేం. 10 మంది కలిస్తే మనకు ఒక్కొక్కరు ఐడియా ఉంటుంది. కానిస్టేబులే ఉంటాడు కానీ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. మనం టీమ్ అక్కడ ఆ రోజు కూడా మర్డర్ కేసు డిటెక్ట్ చేసినప్పుడు ఇక్కడే కూర్చున్నాం, ఇట్లా ఎవరెవరు ఏం చేద్దాము, ఎట్లా చేద్దామని. దీనిలో కానిస్టేబుల్కి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ఎస్ఐసి అయినా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి కానిస్టేబుల్ ఇచ్చే అడ్వైజే మనకు మంచి లీడ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అతను కూడా వెయిట్ చేస్తారు, అతను ఇంట్రెస్ట్ ఉన్న కానిస్టేబుల్ తీసుకోవడము, అది తీసుకుంటే వాళ్ళు కూడా మనలాగా థింక్ చేయడం వల్ల మనకు క్లూస్ తొందరగా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఈ సెకండ్ కేసు చెప్పండి సార్. ఆ సెకండ్ కేసు సార్, ఇప్పుడు నైట్ 11:30కి ఇందులో 15 తులాస్ గోల్డ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో డిటెక్ట్ చేసాము. అయితే ఆ రోజు 11:30కి రూరల్ పోలీస్ స్టేషన్ జలంధర్ ఎస్ఐ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, సార్ ఇట్లా అరౌండ్ 20 తులాస్ గోల్డ్ పోయిందని అంటున్నారు సార్. అంటే మళ్ళీ ఏంది బాగా 20 తులాస్ అంటున్నావు అని మళ్ళీ ఒకసారి కొద్దిగా 20 తులాసా అంటే, చూడు వీళ్ళందరూ చాలా ఫాల్స్ చెప్తుంటారు, కొంచెం చూడు, వాళ్ళు కరెక్ట్ అడుగు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ చెప్తే తక్కువ ఇస్తుంటారు, కొంచెం చూడు, నువ్వు వెళ్ళి ఫస్ట్ అయితే కంప్లైంట్ తీసుకొని పోయి నువ్వు మాట్లాడితే వాళ్ళు కొంచెం క్వశ్చనరీలోనే తెలుస్తుంది పోయిందా లేదా అనేది. మళ్ళీ ఏం చెప్తారంటే స్పెషల్గా ఇంటికి ఏం డ్యామేజ్ లేదు సార్, ఇల్లు లాక్ బ్రేక్ కాలేదు, బీరువా బ్రేక్ కాలేదు, కానీ 20 తులాస్ గోల్డ్ పోయింది అంటాడు. అరే ఇదేట్లా జలంధర్, అది ఫాల్స్ ఉంటుంది చూడు, నువ్వు అట్లా ఉండదు, ఫాల్స్ ఉంటుంది అని చెప్పాను. చెప్తే లేదు సార్, పోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నైట్ అప్పటికి 11:30 అవుతుంది. 11:30 అవుతుంటే నేను వస్తాను, నువ్వైతే వెళ్ళంటే వెళ్ళాడు. చూసి మళ్ళీ ఫోన్ చేశాను హాఫ్ అన్ అవర్కి. నాకు ఇదే టెన్షన్ ఉంది ఇంకా, అదే ఇది పోయిందా పోలేదా ఇట్లా. అది కూడా గ్రేవ్ అఫెన్స్, 20 తులాస్ అంటే గ్రేవ్ అఫెన్స్, అంటే అరౌండ్ 15 తులాస్ వాళ్ళు చెప్పింది ఫస్ట్, కానీ కొంచెం చూసుకుని తర్వాత చెప్పారు 15 తులాస్ అంటే గ్రేవ్ అఫెన్స్. మళ్ళీ పోయి క్వశ్చన్ చేసి, లేదు సార్ పోయిందంటారు సార్ అనగానే నేను ఇమీడియట్గా వెళ్ళిపోయినాను, సీన్కి వెళ్ళిపోయి చూస్తాను, ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు, ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంది, అసలు చిన్న డ్యామేజ్ ఉండదు, ఏం లేకుండా 15 to 16 తులాస్ గోల్డ్ పోయింది. పోయిన తర్వాత వాళ్ళని పిలిచి అడిగాము, ఏందమ్మా అబద్ధం చెప్తున్నారా, ఏంది ఇట్లా ఉంది, ఎందుకు ఇట్లా చెప్తుండ్రు, ఏం కాకుండా ఎట్లా పోతుంది గోల్డ్, మీరు ఏమన్నా ఫాల్స్ చెప్తే మేమైనా ఫాల్స్ కేసు అవుతుంది, అట్లా ఇవ్వద్దు, మీరు తప్పు ఉంటుంది, చట్టాన్ని తప్పు ఒకటే. కానీ నైట్ ఒక 1 అవర్ నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ మాటలతో నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా జెన్యూన్గా ఉన్నారు. వీళ్ళు అబద్ధం చెప్తుర్రా, వైఫ్ తీసిందా, మళ్ళీ హస్బెండ్ తీసిందా అని ఇద్దరిని సపరేట్ తీసుకెళ్ళి మాట్లాడాం. చూడు బాబు, నువ్వేమైనా మీ భార్య చెప్పకుండా తీసుకెళ్ళి ఏమైనా డిస్పోజ్ చేసావా అని ఈయనని, వైఫ్ని సపరేట్గా. అంటే ఇప్పుడు కాంప్లైంట్నే ఒకనొక స్టేజ్లో ఏం డ్యామేజ్ లేదు కాబట్టి సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళనే కొద్దిగా గట్టిగా అడిగాం, మీరంతా ఫాల్స్ చెప్తుర్రు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంటరాక్షన్ చేయాల్సి వస్తుంది, చూడండి అది అని చెప్తే వాళ్ళు మనం అన్న క్వశ్చన్లకి కొద్దిగా బాధపడారు. ఏం సార్ ఇట్లా అంటారు అంటే, తప్పదమ్మా, ఇట్లా కేసు మన జరిగిన ప్లేస్ చూస్తే ఏం లేదు అని చెప్తే వాళ్ళకి జెన్యూన్ అనిపిస్తే నేను ఇమీడియట్గా మళ్ళీ ఎస్పీ సార్కి డిఎస్పీ సార్కి చెప్పాను. చెప్తే అప్పుడు టైం 1 అవుతుంది, 1:30 అవుతుంది. నేను ఫోన్ చేయగానే సార్ ఉండి, చెప్పండి సార్, అన్నాడు. సార్ 20 తులాస్ అంటే, మళ్ళీ అయిందా, సరే వస్తున్నాను అని చెప్పి 2 o'clock సార్ వచ్చాడు. వచ్చి చూసిండు, 2 o'clock నైట్లో వచ్చిండు. మేము అందరూ అక్కడే ఉన్నాం, ఎస్ఐ గారు, నేను, 2 కానిస్టేబుల్ ఉన్నారు. ఉండి వచ్చి చూసి ఏంది డ్యామేజ్ లేదు అని సారే ఒక క్లూ ఇచ్చాడు. ఇది తెలిసిన వాళ్ళు ఒకవేళ అయితే మాత్రం తెలిసిన వాళ్ళు చేస్తారు అని చెప్పాడు. ఐడియా ఉన్నోడే చేస్తాడు, బయట వస్తే మాత్రం వాడికి ఐడియా ఉండదు, బ్రేక్ చేస్తాడు అన్నట్టుగా చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి, చూడండి వాళ్ళు కరెక్ట్గా అడుగు అని చెప్పి సార్ చెప్పి అడ్వైజ్ చేసి వెళ్ళాడు. వెళ్తే నేను ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచాను. ఇంకా ఓకే సార్ వచ్చి వెళ్ళాడు, టైం 2:30 అవుతుంది,
ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఏం డ్యామేజ్ లేదు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని అప్పుడు పిలవలేము, ఏమి చేయలేము, ఉన్న 2-3 క్లూస్ ఏమైనా చూద్దామని చెప్పేసి కాంప్లైంట్ని సపరేట్ పిలిచి చెప్పండి అసలు మీరు ఇచ్చే క్లూతోనే అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు ఊహించుకోండి, ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే మీరు ఏదైనా మీరు చెప్పదని బట్టే ఉంటుంది, మేము వచ్చినాం కానీ మా క్లూస్ టీమ్ కూడా మార్నింగ్ వస్తుంది, మీరు ఇప్పుడు మేమేం చేయలేము, ఇంత నైట్ అవుతుంది కదా, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్కి ఇప్పుడు చెప్పండి అని చెప్తే అతను ఒకటి చెప్పాడు అనమాట. సార్ నేను మధ్యాహ్నం వచ్చి లంచ్ చేశాను, కీస్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాను సార్, దీంట్లో మెయిన్ సస్పెక్టు మా బావమరిది సార్, మా మరదలు ఉంటారు సార్, మేము కొంచెం ఎదిగామని చెప్పేసి వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది సార్, వాళ్ళు వచ్చింటారు సార్, వాళ్ళకి తెలుసు అన్నీ, కీస్ అన్నీ తెలుసు, ఇంట్లో గోల్డ్ ఎక్కడ ఉంటుందో తెలుసు, వాళ్ళే చేసింటారు సార్ అని వాళ్ళ సొంతం బావమరిది పైన సస్పెక్ట్ చేశాను. అతను ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో వేరే కాలనీలో ఉంటాడని చెప్పాను అనమాట. చెప్తే సరే ఓకే ఇంకా చెప్పండి అని అడిగి వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళని ఇంకా ఫస్ట్ కొద్దిగా టెన్షన్ పెట్టాం, తర్వాత కూల్గా ఉంచి ఏం కాదులేండి వస్తుంది, కొంచెం మీరు ఆలోచించండి, మీరు ఇచ్చే చిన్న ఎవిడెన్సే పనికి వస్తుంది అని చెప్పేసి ఉంటే సార్ నేను తినేసి వెళ్తున్నప్పుడు సార్ ఈ లేడీ సార్, ఒక లేడీ ఇక్కడ కూర్చోంది సార్, కూర్చుంటుంది, ఇక్కడ చెట్టు ఉంది కదా సార్, చెట్టు కింద కూర్చుంటుంది, ఈమె ఇక్కడ ఉండేది, ఇంకెవరు ఉన్నారు అక్కడ అంటే ఇంకెవరు లేదు సార్, ఈమె ఇక్కడ ఉన్నది, అక్కడ వాళ్ళు మేస్త్రి వాళ్ళంతా అక్కడ పనిచేస్తున్నారు సార్, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ పనిచేస్తున్నారు, ఈమైతే ఇక్కడ కూర్చున్నది సార్, కూర్చుంటే నేను అటు వెళ్ళిపోయాను సార్, పోతుంటే ఒకసారి వెనక్కి చూసిన సార్, చూస్తే నా సైడే చూస్తుంది సార్ అని చెప్పాడు. అవును ఇట్లా నా సైడ్ చూస్తుంది సార్ నేను మళ్ళీ లాస్ట్కి వెళ్ళి నేను టర్న్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా చూస్తే నా సైడే చూస్తుంది సార్, కొంచెం వెరైటీగా చూసింది సార్ అన్నాడు. అవునా కరెక్ట్ అంటే నీకు డౌట్ అనిపించిందా అని అడిగితే అవును సార్ నాకు కొంచెం డౌట్ అనిపించింది అనగానే మనకున్న క్లూ అదొక్కటే అయితే ఇప్పుడు వాళ్ళ బావమరిని తీసుకురాలేము, మేస్త్రీలు అంటే లేరు, నైట్ మనం చేయాల్సిన పని అమౌంట్ 15 tulas గోల్డ్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్, వాళ్ళ ఐటెం కూడా అబద్ధం చెప్తున్నారంటే అన్ని కరెక్ట్ చెప్తున్నారు, తర్వాత తెలిసింది మాకు వాళ్ళు చెప్పలేదని. ఇమ్మీడియట్గా సరే ఆ లేడీని పిలిచి అడుగుతూ ఉంటే అరుస్తూ ఉంది, ఆమె మామూలు విలేజ్ ఆమెనే కానీ గట్టిగా అరుస్తున్నాడు, మనల్ని డామినేట్ చేయడానికి చూస్తుంది, మమ్మల్ని ఎట్లంటారు దొంగతనం వేస్తారా అది ఇదని వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు అందరూ వచ్చి అరుస్తూ ఉంటే ఒకసారి మేమే డిఫెన్స్ పడిపోయినాం, ఏంది సంథింగ్ ఏంది చేయలేదు అంటే చేసినాం మనం చెప్పలేం కదా, ఏంది ఇట్లా అరుస్తుర్రు అంటే డామినేట్ చేయడానికి అరుస్తుందా లేదంటే అఫెన్స్ మనం అడగకూడదని అరుస్తుందా అని చెప్పేసి అట్లా ఉండదు అట్లా అని చెప్పేసి సంజాయించి నువ్వు చెప్పు అమ్మా అట్లా కాదు ఇక్కడ ఉన్నావంట కదా అది ఇది అని చెప్తే దాంట్లో కూడా ఒక క్లూ ఏంటంటే అతను కీ ఏం చేస్తారంటే అక్కడే పెడతారు, అది ఎట్లా చెప్పొచ్చు అంటే ఇల్లు లాక్ చేస్తారు, పిల్లలు వస్తుంటారు, వైఫ్ వేరే టైం వస్తుంటుంది, కీ ఇట్లా పెట్టేసి టక్కు సౌండ్ వస్తుంది, అతను ఇల్లు లాక్ చేసి మనది చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా కప్బోర్డు అది ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసి ఇట్లా మూసేస్తే టక్ మని కొట్టుకుంటుంది, కొట్టుకుంటుంది అంటే అక్కడ కీ ఉందని తెలిసిపోతుంది అన్నట్టు. అంటే మనం అదే అవేర్నెస్ ఉండాల్సిందే, ఏం కాదులే అనుకుంటారు అఫెన్స్లో, ప్రాపర్టీ అఫెన్స్లో ఏం కాదనుకుంటారు కానీ అందరూ ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకోవడం, బీరోలో పెట్టుకోవడం, బీరో చీర కింద కీ పెట్టడం, లోపలికి ఏమో దానిపైన పెడతారు, దానికి ఏమో పక్కన చీర కింద పెడతారు అనమాట. అఫెండర్కి అంతా అక్కడే ఉంటుంది, ప్రతి అఫెన్స్లో చెప్తున్నాం, ప్రాపర్టీ బ్యాంకులో పెట్టుకోండి, మొత్తం యాప్లలో ట్రాన్సాక్షన్ పెట్టుకోండి, ఫిజికల్గా పెట్టుకోకండి, గోల్డ్ పెట్టినా కూడా అఫెండర్ వస్తే సస్పెక్ట్ చేయని ప్లేస్లో పెట్టండి అని అవేర్ చేస్తున్నాం కానీ అందరికీ రీచ్ అవుతలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అట్లా టక్లో సౌండ్ వస్తుందంటే ఆమె రోజు అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇట్లా జరుగుతుందని చెప్పేసి. అంటే వాడిని అడిగాం కీ ఎక్కడ పెడతావు ఎట్లా పెట్టినామని మళ్ళీ ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసాం. సరే ఇట్లా అతను తీసుకొచ్చాం, కొంచెం డౌట్ రాగానే మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చి ఎట్లా చేసినావు చెప్పు అని రీకన్స్ట్రక్షన్ చేసి ఇట్లా అయింది సార్, ఇట్లా వచ్చినాను, ఇక్కడ పెట్టినాను, ఇట్లా పోతున్నాను, ఇట్లా అయితే ఇట్లా వెళ్ళిపోగానే ఇట్లా అయింది సార్. సాయంత్రం వచ్చి చూస్తే ఈవినింగ్ వచ్చి చూస్తే ఏం డౌట్ లేదు, మామూలు క్యాజువల్గా తిన్నారు. లేట్ ఎందుకు అయిందంటే నైట్ 11-12 అయింది, అఫెన్స్ ఏమో 3:30కి అయింది. ఏమైందంటే మేము చూసుకోలేదు సార్, ఎందుకో నైట్ 10 o'clock 10:30కి పోయి కప్బోర్డ్ తీసి చూస్తే అది కొంచెం డిస్టర్బ్ ఉంది, అందుకే లేట్గా వచ్చింది. మనకి అఫెన్సే కాలేదు అనుకున్నారు వాళ్ళు, అఫెన్సే జరగలేదు అనుకున్నారు. ఎందుకో ఆమె కప్బోర్డ్ లేదు పండుగ ఓపెన్ చేసి చూస్తే ఏంది కొంచెం డిస్టర్బెన్స్ అని తీస్తే గోల్డ్ లేదు అంటే మళ్ళీ మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ అర్థమైంది, ఈమె మీద మ్యాక్సిమం సస్పెక్షన్ అర్థమైందిగా. అతను రావడము, పెట్టిన సౌండ్ కీకి ఇక్కడ కీ ఉందని, ఏమైందంటే వీళ్ళ ఫ్యామిలీ ఇంటి పక్కన వెళ్ళే కదా చూస్తుంటుంది, వీళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో కూర్చోవడము, ఎక్కడ పెడతారు ప్రాపర్టీ అది అని అంతా ఇంకా ఇంటరాగేషన్ తెలిసిపోయింది. ఆమె అడిగితే మా ఇంటికి వస్తుంటుంది సార్, ఎప్పుడైనా టీ తాగుతుంది, కింద వస్తే మాట్లాడుతూ ఉంటుంది, మా ఇంట్లో ఏమేమి వస్తుంది ఎక్కడ తెలుస్తున్నాగానే కొంచెం
లీడ్ వచ్చినట్టు అనిపించింది. ఈ లోపల లేడీని ఇమీడియట్గా ఉమెన్ పీసీని తీసుకొచ్చి ఉమెన్ కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టేసి ఇంటరాగేషన్ అక్కడే కొద్దిగా మాట్లాడము చేయడము, చూడమ్మా ఇట్లా ఉంది నీ ఇష్టం అంతా అయిపోయింది, కీ పెట్టిందంతా అని చెప్పేసి క్వశ్చన్ చేసి లాస్ట్కు ఇది కూడా కొద్దిగా వాళ్ళ మోరల్ డౌన్ చేసినట్టుగా, చూడమ్మా నైటే ఉంది ఇక్కడ, నైటే అయిపోతుంది అంటే అఫెన్స్ కన్ఫ్యూజ్ చేయించాలంటే ఒకసారి క్వశ్చనరే కాదు, ఒకసారి మిమ్మల్ని వదిలేస్తాంలే అని చెప్పడము, 2-3 రకాలుగా చేయాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా అడిగి చూడమ్మా ఇంకా నైటే ఉంది ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది చేసి ఉంటాము, ఒకవేళ చేసి ఉంటాము అట్లా అని చెప్పేసి కొంచెం సైకలాజికల్గా నువ్వు ఆడి మనిషి ఉన్నావు, తప్పు అట్లా కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని నీది ఏమన్నా గోల్డ్ నువ్వు ఇస్తే నీది వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టుగా కొంచెం సైకలాజికల్గా వాళ్ళ రూట్లోకి వెళ్ళి అధ్యయంగానే ఫస్ట్ చెప్పొద్దు అని డల్ అవుతుందన్నమాట. అట్లా కొద్దిగా టెక్నికల్గా క్వశ్చనరీ చేయడంలో ఆమె ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 3:30 అవుతుంది అప్పటికి. అక్కడే కూర్చున్నాము, బండ్ల పిలుచుకొని మాట్లాడుతూ ఉంటే లాస్ట్కు నేను బండి దిగేసి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది రూరల్ పోలీస్ స్టేషన్లో, ఆమెకు చెప్పినాను కొంచెం నువ్వు మోరల్గా చెప్పు ఇట్లా అని, మా ఇంటరాగేషన్ నువ్వు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడని చెప్పేసి నేను దిగి కొంచెం వాటర్ తాగినట్టు అట్లా ఇట్లా చేస్తే దిగి ఆమె మాట్లాడింది ఏమైనా ఉంటే మా కానిస్టేబుల్ కూడా అట్లా సార్ హెల్ప్ చేస్తున్నాడు కదా నువ్వు మంచిగా అట్లా చేయాలని ఆమె సరే ఆమె నేను మళ్ళీ బండిలో కూర్చొని చెప్పమ్మా ఏం కాదు చెప్పాలని, లేదు సార్ గోల్డ్ మొత్తం ఉంది సార్ అని చెప్తాను. ఉంది సార్ గోల్డ్ మొత్తం ఉంది అని చెప్తాను. ఉందా మరి ఉంటే అయిపోయాయి కదా వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అంటే ఎక్కడుందమ్మా అంటే ఇంట్లోనే ఉంది సార్ అని, ఇంట్లోనే పెట్టినా సార్ మా ఇంట్లో ఉందన్న, ఎక్కడ పెట్టినాము అంటే మొత్తం ఇట్లా కట్టలా కట్టేసి సబ్జా పైన వేసినా సార్. పోయి చూస్తే ఇంటాక్ట్ 15 తులాస్ గోల్డ్ కవర్లో కట్టి బ్లాక్ కలర్లో సబ్జా పైన పడేసింది. మా హోంబండికి చూసి మీరు బిలీవ్ చేయండి, ఇల్లు పక్క ఇల్లే కదా వీళ్ళంతా ఇంకా మేము మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోండి, మీరు ఎందుకు ఉండద్దు అని చెప్పేసి ఎవరు ఉండొద్దు అన్నట్టుగా కాంప్లైంట్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్తే వాళ్ళు ఇంట్లో ఆలోచించుకుంటా ఏడుస్తూ ఉన్నారు, అంత గోల్డ్ పోయిందంటే ఇన్ని కష్టపడి సంపాదించుకున్నాము అది దాన్ని అట్లా ఉంటే మేము అక్కడే ఉన్నాం కదా గోల్డ్ అంతా చెప్పింది తీసుకొచ్చి మేము మళ్ళీ పైకి వెళ్ళాం వీళ్ళ ఇంటి పైకి. ఆమె కార్లోనే కూర్చుని ఇంకా సరే డిటెక్ట్ అయిందని ఆమెకి ఏదో చెప్పినాం, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడితే డోర్ తీసారు. డోర్ తీస్తే మొత్తం ఐటమ్ అంతా ఓపెన్ చేసినాము, తీసి వాళ్ళ చేతిలో పెట్టేశాను ఇట్లా. ఆమె లేడీ ఏడుస్తుందండి, ఇంకా ఏం మాట్లాడతలేదు. ఇట్లా పోయిన గోల్డ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తెలిసిన తర్వాత 15 తులాస్ మొత్తం ఓపెన్ చేసి ఇట్లా ఇచ్చేసాం. మీరు బిలీవ్ చేయండి అసలు వాళ్ళిద్దరు కూడా అసలు వాళ్ళ హ్యాపీనెస్ అనేది అంత అసలు మనం వర్ణించలేం. అసలు దొరికిందా సార్ వాళ్ళు నమ్ముతలేరు, దొరికిందా సార్ అని చెప్పేసి, దొరికిందమ్మా ఏం కాదంటే ఎవరు తీసినంటే ఆమెనే తీసింది చెప్పింది మాట్లాడినామంటే అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ హ్యాపీ. 15 తులాస్ అంటే ఏంటండి 15 lakhs ప్రాపర్టీ. అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసాం, ఇమ్మీడియట్గా తీసుకొచ్చాము. అప్పటికే మార్నింగ్ 4-5 అయింది. ఇప్పుడు ఎస్పీ సార్ ఫోన్ చేశాను, చీట్ చేస్తారని ఏడలేదా నాకు మోసం చేస్తారా? ఇంకా మనం అఫెన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకా తప్పలేదు. పొద్దున అడుగుతుంది సార్ పంపిస్తున్నారు కదా సార్ నైట్ అంటే సరే పంపిస్తామమ్మా అట్లా చేస్తాం, కొంచెం రాసుకునేది ఉంటుంది పంపిస్తామని చెప్పేసి అప్పుడే నేను 4 o'clock సార్ ఫోన్ చేసి ఇంకా సార్ పడుకున్నాను తెలిసి సార్ మొత్తం రికవర్ అయింది సార్ అనగానే అయిందా అంటుండు. అయింది సార్ అంటే లేదు సార్ మొత్తం డిటెక్ట్ అయిందంటే వెరీ గుడ్ కృష్ణ అని చెప్పేసి అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్. నైట్ అంతా నిద్రనే పోలేదు ఆ రోజు, మొత్తం గోల్డ్ అంతా అంటే అప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి చూపించి తెచ్చి లీగల్ ప్రాసెస్లో చేసి మళ్ళీ రోజు తీసుకొచ్చి ఆ లేడీ మొత్తం అరెస్ట్ చేసేసి మొత్తం వాళ్ళకు ఇంటాక్ట్ ప్రాపర్టీ 1 మిల్లీగ్రామ్ కూడా తేడా లేకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ డేనే అట్లా రిమాండ్ చేసి పంపించినాము. అట్లా చిన్న 1 yearలో 2 మంచి కేసులు. ఇంకా మీకు ఇంకేం గోల్ ఉందండి? చాలా సర్వీస్ ఉంది మీకు. ఇంకా పోలీసులు ఏముంటుందండి, మనం ఉన్న ఏరియాలో లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్ ఉండాలని. ఇక్కడ వనపర్తిలో నాకు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్కిల్ ఇన్ తెలంగాణ. 7 పోలీస్ స్టేషన్స్ ఇంక్లూడింగ్ వనపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మనం ఉన్న ఏరియాలో ఎలక్షన్ వస్తుంది, తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటే చాలు. ఉన్న పరిస్థితుల్లో సైబర్ అఫెన్సెస్ కానీ తర్వాత ప్రాపర్టీ అఫెన్స్లు, ఇంత పెద్ద టౌన్ ఉందంటే ఎప్పుడు మేము ఆన్ డ్యూటీలో ఉన్నట్టు ఉండాలి. అఫెండర్ ఇంత పెద్ద టౌన్లో తిప్పుతుంటాం కానీ అఫెండర్ కూడా షార్ప్గా ఉంటున్నారు. మన ఏరియాలో మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడము మెయిన్గా ఈ ప్రాపర్టీ అఫెన్స్లు పబ్లిక్ తెలియకుండా ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ ప్రాపర్టీ అఫెన్స్లు కానీ అవేర్నెస్ చేయడం వల్లనే మనం మెయిన్గా ప్రివెంట్ చేయడము. తర్వాత ప్రివెంట్ చేసినా కూడా ఆయన కేసులను మనం ఎఫర్ట్స్తో డిటెక్ట్ చేయడము.
తర్వాత ఇంకా అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ పబ్లిక్ రిలేషను అంతా మెయింటైన్ చేస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడం మెయిన్ మా డ్యూటీ ఉంటుంది. ప్రివెన్షన్ చేయాలి, తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగితే దాన్ని డిటెక్ట్ చేయాలి. అప్పుడు ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది చేయడమే నా ఉద్దేశము. ఇంకా ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసెస్ ఏమైనా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫర్ట్స్ పెట్టేసి అట్లాంటి కేసులు డిటెక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళకు రీఫిల్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసి మేము సంతోషపడమే అంతే. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధ్యత పట్ల ఎంపతిగా ఉండాలంటున్నారు డిపార్ట్మెంట్. కరెక్ట్గా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కృష్ణ గారు. ఆ వచ్చిన 2 కంప్లైంట్లు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నా మనుషులు అనే భావంతో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ ఉత్సాహం చూపించింది. ఒక ప్యాషన్ ఉంది, మరోవైపు ఎంపతి ఉంది. నిజంగా అదే బాధితులు నా ఇంట్లో నా అక్క చెల్లో అమ్మ అయితే ఎలాగ నేను రియాక్ట్ అవుతారనే విషయాన్ని ఆయన బాగా పొలికిపుచ్చుకొని ఆ 2 కేసులు బ్రేక్ చేశారు. అంటే ఒక ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్లో ప్యాషన్ ఉండాలి, స్కిల్ ఉండాలి, ఓపిక అన్నిటికీ ఉండాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా ఆ కేసు బ్రేక్ ఉంటుంది. ప్రతి ఎక్యూజ్డ్ కూడా తెలివిగా అనుకుంటాడు పోలీసులు నన్ను పట్టుకోలేరు అని. కానీ ఆ సంఘటన స్థలంలో మనం రిపీట్గా చూస్తే వాడు ఏదో ఒక విజిటింగ్ కార్డు పడేస్తాడు. ఆ విజిటింగ్ కార్డు తీయడమే పోలీస్ ఆఫీసర్ యొక్క స్కిల్. అది ఒకసారి ఇన్వెస్టిగేషన్లో ఆ విజిటింగ్ కార్డు దొరికిందంటే కేసు బ్రేక్ అనేది చాలా సింపుల్. అది ఆ టాలెంట్ని కంప్లీట్గా నేర్చుకున్నారు ఎం కృష్ణ. బహుశా ట్రైనింగ్తో పాటు వాళ్ళ నాన్నగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి గతంలో ఆయన చేసినవన్నీ కూడా చెప్పడం ఈయనకు ఒక ప్లస్ అయినట్టుంది. మొత్తం మీద ఒక బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయ్యారు. వనపర్తి కాదు, ఇకపై కూడా ఎటువంటి సంఘటన జరిగిన మంచి కేసులు అవుతాయని మనం భావిద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో చేశాను, కానీ ఫస్ట్ కేసులో అసలు ఎస్పీ సారు, డిఎస్పీ సారు, 2 డిఎస్పీ సారు, డిసిఆర్బి డిఎస్పీ సారు, తర్వాత ఎస్ఐలు, సిఐలు, 3 సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు, ఒక 20 మంది కానిస్టేబుల్స్, అందరూ అసలు అప్పుడు ర్యాంక్తో సంబంధం లేదు. వీళ్ళందరూ కలిసి మా పైన మా బాస్ ఉండి మేమంతా కింద ఉండి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే ఆ ర్యాంక్ మర్చిపోయి మా డిస్కషను, ఎవరు టీం వర్క్, అసలు టీం వర్క్ చేయడం వల్ల అందరి అభిప్రాయాలు తీసుకుంటే అంత కలవడం వల్లనే అది డిటెక్ట్ అయిపోయింది. అసలు అది ఒక్కరం ఉంటే మనకు ఆ ప్యానిక్లో నాకే మైండ్ పనిచేయదు. ఒక కానిస్టేబుల్ కొంచెం ఫ్రీ మైండ్ ఉంటారు కాబట్టి అట్లా అందరు కలిసి ఉంటేనే అసలు ఆ రోజు అందరు కలిసి పోవడం వల్లనే ఆ ధైర్యంతోనే డిటెక్ట్ అయిపోయింది అసలు అది. మర్డర్ ఫర్ గెయిన్ల కేసులో కూడా ఇది నా ఒక్క వర్కర్ కాదు, టీం వర్క్ అని ఆయన ఒప్పుకుంటున్నారు. సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు మంచి అయితే నాది, చెడు అయితే కింద వాళ్ళది అంటారు. కానీ ఇతను నాది కాదు, టీం వర్క్ కాబట్టి ఆ కేసు సక్సెస్ అంటారు. ఇకపై కూడా ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఒక క్రైమ్ జరిగినప్పుడు అందరితో డిస్కస్ చేసి, అంటే ర్యాంక్ సంబంధం లేకుండా చేస్తే కానిస్టేబుల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇది ఎం కృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక విషయం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇకపై కూడా మంచి కేసులు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.